అమెరికాలో 50 రాష్ట్రాలని చూద్దామని పొద్దున్నే కారు వేసుకొని బయలుదేరింటే వాయమ్మ ఈ వాన చూడండి, అసలు రోడ్లంతా ఏం కనబడడం లేదు. అసలు పెద్ద తుఫాను మాదిరి ఉంది. ఒక పక్కన ఉరుములు మెరుపులు. ఓయమ్మ ఈ విచిత్రం చూడండి, ఒక పెద్ద ఇల్లునే పెట్టుకొని పోతున్నాడు ట్రక్ మీద. ఇటు పక్కనేమో పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నాయి. పెన్సిల్వేనియా రాష్ట్రం ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఈ వాన మొదట్లోనే మనం ఉండే దగ్గర వాన పడతా అంటే మనం ఇంకా భూమి మీద అంతా పడుతుంది అనుకుంటాము. వాన వచ్చినప్పుడు మళ్ళా ఈ ఫాగ్ ఒకటి అద్దాల మీద. ఈడ చూడండి రోడ్ల మీద అసలు తేమే లేదు, ఇప్పుడే మొదలవుతుంది ఈడ వాన. అంటే వాన నన్ను తరుపుతా వస్తుంది నా వెనకమ్మడి. ఈడ ఏదో తిండి ఉందన్నారు, ఈడ బోట్లంతా ఉన్నాయి. ట్రిప్ లో మామూలు ఫాస్ట్ ఫుడ్ చైన్ లో తినకూడదు అనుకున్నాను. ఇదిగో ఈడ బర్గర్ కింగ్ లాంటి మెక్డొనాల్డ్స్ లాంటి రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, కానీ ఏదో కొత్తది ఎప్పుడు వినలేదు ఈ పేరు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో మొదటి రోజు ఇదిగో ఈడ పార్కిన్స్ రెస్టారెంట్ అండ్ బేకరీ అంట. దీంట్లోకి పోయి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ప్రయాణం ఇప్పుడే పొద్దున్నే మొదలు పెట్టినాను కాబట్టి లంచ్ డిన్నర్ కాదు, కానీ టిఫిన్ కి ఏమేమి ఉన్నాయో చూద్దాము. నేనేదో త్వరగా తినిపోదాం అనుకుంటే ఇక్కడ పెద్ద మెన్యూ ఉంది. ఇక్కడ కూర్చొని తినే రెస్టారెంట్ మాదిరి ఉంది. దీంట్లో ఏదో రకరకాలు ఉన్నాయి, వాఫిల్స్, పాన్ కేక్స్. అమెరికాలో ఎక్కువగా ఈ బేకన్ అని పొద్దున్నే గుడ్డుతో పాటు తింటా ఉంటారు, ఉర్లగడ్డలు అంతా వేసుకొని. తర్వాత చూడండి బిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంట. ఈ సాసేజ్లు, బేకన్లు అంతా వేసుకోవచ్చు. రెస్టారెంట్ లో కూర్చొని ఆడతా పాడుతా తినడానికి టైం లేదు, పోవాలా. పెద్ద రెస్టారెంట్ లో పోయి ఇదిగో ఇది తెచ్చుకున్నాను, చిన్న బేగిల్. దాంట్లోకి క్రీమ్ చీజ్ కూడా వీలేదు, అట్లే ఇచ్చినారు, మనమే పూసుకోవాలంట. ఈ బేగిల్ ని ఊరికనే వెయిట్ చేసి ఇచ్చినారు. ఇట ఇంత పెద్ద టిఫిన్ తినడానికి మళ్ళా కత్తులు కటార్లు ఇచ్చినారు. ఇదిగో క్రీమ్ చీజ్ అంటే ఇదిగో ఇటు ఉంటది. ఇంకా వాళ్ళు ఇచ్చిన ఈ బేగిల్ బ్రెడ్ ముక్కకి ఇది తీసుకొని ఇట పూసుకొని ఎంత బాగుంది కదా అమెరికా టిఫిన్. ఇంట్లో కూర్చొని చల్లగా దోశలు ఇడ్లీలు తినక చూడండి ఎంత కష్టం వచ్చిందో. మొన్న ఒక ఆయన మా ఫ్రెండ్ చెప్తాడు, ఆయన 10-12 ఇడ్లీలు తింటాడంట ఇంట్లో. మా ఇంట్లో అయితే 2-3 లేకపోతే 4 తింటాను మాక్సిమం నేను. దీన్ని ఊరికనే కాల్చినారు కొంచెం ఎర్రగా. ఇంకా ఇది పూసుకొని ఇట పెట్టుకొని ఈ బ్రెడ్ గొంతులో ఇరుక్కోకుండా ఊరికనే చల్లగా జారడానికి అనమాట. ఇంకా లోపల వాఫిల్స్, ఎగ్గులు రకరకాలు ఉన్నాయి. మనం లోపల కూర్చొని తినేంత టైం లేదు. ఆ బేగిల్ $4 అంటే ఎక్కువే. పెన్సిల్వేనియా రాష్ట్రం కూడా చాలా పచ్చగా ఉంది. ఈ రాష్ట్రం కూడా చాలా అడవి ప్రాంతము. పెన్సిల్వేనియా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రదేశానికి వచ్చినాను, లాంగ్వుడ్ గార్డెన్స్ అంట. ఇది పెద్ద బొటానికల్ గార్డెన్స్ అనమాట. ఇక్కడ అంతా కూడా చాలా పార్కింగ్ ఏరియా ఉంది, కాకపోతే టికెట్ ఉంది లోపలికి పోవాలంటే. ఎవరుంటారులే ఇక్కడికి వచ్చినాక టికెట్ కొనుక్కుందాం అనుకున్నాను. పోయేమో అప్పుడే వందల కార్లు అంతా నిండిపోయి ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ లాట్ లో. ఇంకా లోపలికి పోయే ముందు కాఫీ తెచ్చుకున్నాను ఇంటి నుంచి. కాఫీ పోసుకొని, కాఫీ బయట దొరుకుతుంది కానీ కాఫీ లవర్స్ కి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగాలంటే ఉండదు కాబట్టి, అది కాక వేడివేడిగా చాలా సేపు ఉండదు కాబట్టి ఇట్లా ఫ్లాస్క్ లో తెచ్చుకున్నాను. ఇంకా ఇట్లాంటి స్థలాలు లోపలికి పోయేటప్పుడు మళ్ళీ కాఫీ మగ్గు తీసుకొస్తే మళ్ళీ దాన్ని పట్టుకొని తిరగాలి. అందుకని ఇంటి దగ్గర నుంచే ఇట్లా డిస్పోజబుల్ కప్స్ కూడా తెచ్చుకున్నాను. లోపలికి పోయి చూడాలి అసలు పరిస్థితి ఏందో, అసలు టికెట్లు దొరుకుతాయో లేదో. కుప్పలు జనాలు వచ్చేసినారు ఆల్రెడీ. ఇప్పుడు అమెరికా అంతా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెట్టారు కొన్ని. ఇంక ఇదంతా కన్నుల విందుగా ఉంటుంది. దీని లోపలికి పోయి చూస్తే ఇక్కడ చూడండి అంతా చాలా ట్రాఫిక్ కూడా ఉండేటట్టుంది. అంతా చాలా మంది ట్రాఫిక్ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంక ఇక్కడ బయట నుంచే రకరకాల మొక్కలు టూ మచ్ గా ఉన్నాయి. అంతా లోపలికి పోయి అసలు టికెట్ దొరుకుతుందో లేదో చూసి అంతా పోయి చూద్దాము. పెన్సిల్వేనియా రాష్ట్రాన్ని అంతా దున్నేద్దాము. కెన్ ఐ హ్యావ్ 1 టికెట్ ప్లీజ్? చెయ్యి నిండిపోయింది. ఒక పక్క కాఫీ, టికెట్ ఏమో $25 అంటే సుమారుగా $2000 అనుకోండి. ఇక్కడ చూడండి గార్డెన్ షాప్ అంట. అసలు లోపలికి ఎంటర్ కాకముందే, కానీ మనం వచ్చింది దీనికోసం కాబట్టి మెయిన్ గార్డెన్స్ ఎంట్రన్స్. బయట వర్ష వాతావరణం ఉంది, తడిచిపోకుండా కొన్నేమో బయట ఉన్నాయి. ఓకే, ఇక్కడ టికెట్ చూపించి హలో, హోప్ఫుల్లీ యూ కెన్ స్కాన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. వర్షం వస్తుందంట, మరి బయట మరి పరిస్థితి ఏమైతుందో తెలియదు. పచ్చగా చూడండి అసలు ఎట్టుందో. ఫెస్టివల్ ఆఫ్ ఫౌంటైన్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏదో ఫౌంటైన్ షో ఉందంట 11-15కు. అదిగో అక్కడే కొన్ని టైమింగ్స్ లోనే ఉన్నాయి షోస్. డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు రైన్? I don't know because sometimes things go around us. Okay. That's what I'm hoping for. I'm running. రైట్, వర్షం పడుతుందో లేదో ఆయనకు కూడా తెలియదంట. ఈ గార్డెన్స్ అంతా కూడా టూ మచ్ ఉన్నాయి. చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. మనకి 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో ఆడికి వరకెత్తా పోయి ఆడ ఒక షో ఉందంట, చూద్దాము. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇది చాలా ఫేమస్ అని ఉంది, అందుకనే వచ్చినాను. ఇక్కడ చూడండి రోడ్డుకి 2 పక్కల బాగా చైర్లంతా వేసారు ఫుల్ గా. ఫేమస్ ప్లేసే ఉన్నట్టుంది. చాలా వందల వేల మంది వచ్చేటట్టున్నారు కాబట్టి చాలా సెటప్ అంతా ఉంది రెడీగా. అక్కడ చూస్తుంటే అక్కడికి వెళ్ళిపోతామా అని ఉంది, కానీ కాకపోతే 5 నిమిషాల్లో వాటర్ ఫౌంటైన్ షో చూసుకొని
చూసుకొని మళ్ళీ వద్దాము. ఇలాంటివన్నీ ఎండాకాలంలోనే ఎక్కువ ఉంటాయి, ఇంకా చలికాలం వస్తే అన్ని కూడా చాలా తగ్గిపోతుంది, కొన్ని మూసేస్తారు కూడా. ల్యాండ్స్కేప్స్ చూడండి, ఇంకా అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా ఫుల్ గా చేస్తా ఉన్నారు అంతా. నా మాదిరిగా సోలో సింగిల్ గా వచ్చే వాళ్ళు కాకుండా ఇట్లా గ్రూప్ టూర్స్ మాదిరిగా ఉంటాయి. వాళ్ళు జనాలందరినీ తీసుకుపోయి మొత్తం స్పెషల్ గా దానికి డబ్బులు కడితే తీసుకుపోతారు. ఎటు చూసిన గడ్డి ఫుల్ గా మన శిల్పారామంలో మాదిరిగా ఉంది ఇడంతా. ఆడ షో ఉన్నింది కానీ వర్ష వాతావరణం ఉందని డిలే చేసినారంట. దీని లోపలికి వెళ్దాము. అద్భుత అంట ఇక్కడ. ఇంకా మొత్తం మనకి భూమి మీద ఉండే చెట్లు మొక్కలన్నీ కూడా మొత్తం ఉన్నట్టున్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయో మీకు ఎన్ని పేర్లు తెలుసో, నాకైతే ఒక 5-6 పేర్లు కూడా తెలియదు మొక్కల పేర్లు. అబ్బా బాబా, నందనవనం అంటారు కదా, అట్లుంది. వాటర్ ఫాల్స్ ఇంత ఇండోర్ అనమాట. ఇది లోపల మొత్తం మూసేసి ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ ఫోటో తీసుకుంటే ఏరియా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి సెంటర్ లో ఇక్కడ నిలబడితే ఈ నుంచి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక బృందావనం సోయగం. ఇదంతా కూడా గ్లాస్ డోమ్ మాదిరిగా ఉంది పైన మొత్తము. ఇంకా మొక్కలన్నీ కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం చూసుకుంటూ వెళ్దాం. ఇది మాత్రం సీని సితార్ ఉంది, చాలా అందంగా ఉంది. మా ఇంట్లో కూడా మా నాన్న మా అమ్మ కూడా బాగానే ఫుల్ గా కష్టపడి అన్ని వేసుకుంటా ఉంటారు. అందుకనే ఇండ్లు వదిలి చాలా రోజులు ఎక్కడికన్నా పోవాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతి మొక్కకి పేరుంది, పేర్లన్నీ కూడా ఇక్కడ పెట్టినారు. ఉదాహరణ ఇక్కడ చూస్తే వెరిజేటెడ్ బోవర్ ప్లాంట్ అంట ఇది. ఇంకా రకరకాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇంకా మరి మీకు పేర్లు కావాలన్నా లేకపోతే ఏం కావాలన్నా చూడండి. వాలంటీర్స్ కూడా చాలా మంది ఉన్నారు, పనిచేసే వాళ్ళు కుప్పలు ఉన్నారు. ఇది చూడండి, ఇదేదో పూలు విచిత్రంగా ఉన్నాయి. ఈ పూలు ఏంటో కొమ్ములు వచ్చినట్టు వచ్చినాయి. ఎన్ని పూలు ఎన్ని రకాలు ఉంటాయి కదా. ఎవల్యూషన్ లో అన్ని కూడా వాటి వాతావరణాలను బట్టి అవి పెరుగుతా ఉంటాయి. గార్డెన్ లో ఇట్లా పెట్టి కడ్డీలు పెట్టి చూడడానికి ఇక్కడ కొలను అనమాట. అక్కడ మనం మెయిన్ వ్యూ చూసాం కదా, ఆ మెయిన్ వ్యూ దగ్గర నుంచి ఇట్లా మొత్తం సైడ్ నుంచి కూడా చూసుకుంటా వెళ్ళొచ్చు. అక్కడక్కడ కొన్ని చైర్లు కూడా ఉన్నట్టున్నాయి అక్కడ. కానీ ఇది చూడండి, కొన్ని మొక్కలేమో క్రీపర్స్ మాదిరిగా భలే అల్లుకునేటి చాలా అందంగా ఉంటాయి. ఇది చూడండి అసలు ఏం మొక్కనో మరి. అరిజోనా అలాంటి ఎడారుల్లో ఉండే అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి, కానీ వీటికి పేరు ఉంది ఇక్కడ. 3 rib స్ప్రాగ్స్ రుబ్రా అంట. బాటనీ స్టూడెంట్స్ బాటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది అని క్లాసులు ఎగరగొట్టి సినిమాలకు పోని వాళ్ళు కనీసం కొన్ని పేర్లన్నా చెప్పండి. ఇక్కడ చూడండి, ఇట్లా పిల్లల్ని పెద్ద దానిలో పెట్టుకుని పోతా ఉంటారు. 2, 3, 4, కొంతమంది చాలా మందిని అంటారు. ఇక్కడ అక్కడ ఒక పెద్ద ఏరియా ఉంది, అది చూద్దాము. కానీ అబ్బో ఇది చూడండి ఎట్టుందో. వాయమ్మ ఎట్లుంది అసలు, చాలా బాగుంది. ఇట్లా వెళ్తే షార్ట్. దీని దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు దీని పేరు ఏంటో చూద్దాము. ఈ మొక్కలు బాస్కెట్ హ్యాంగింగ్ అబౌవ్ ఆర్ కాల్డియం హార్ట్స్ డిలైట్ అంట. ఎప్పుడైనా సినిమాటిక్ షాట్ అంటే చాలా సార్లు 2 పక్కన సేమ్ ఉంటది అనమాట. అటు పక్కన ఇటు పక్కన మిర్రర్ రిఫ్లెక్షన్ మాదిరిగా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ చూడండి ఇట్లా పోదాము. ఇది చూడండి, దీని మీద కొన్ని మొక్కలంతా కూడా ఇట్లా బాస్కెట్ లో దాంట్లో పెట్టారు. కొంతమంది రకరకాల కుంపట్లు పెడుతుంటారు కదా. ఇదిగో ఇడేమో ఐరన్ కుంపట్లు ఉన్నాయి ఇలాంటివి. దీనిలో అంతా కూడా ఇలాంటివి రకరకాల మొక్కలు వేశారు. దీని పేరేమో డ్రాసినా డ్రాకనా ఫ్రాంక్నెన్స్ డెరాకో. బాటనీ పిల్లలంతా నాకు కొంచెం హెల్ప్ చేయండి. అసలు చాలా కష్టంగా ఉంటాయి పేర్లన్నీ కూడా, పలకడానికే కష్టంగా ఉన్నాయి. ఇదంతా కూడా కొంచెం నీళ్లు పెట్టారు. మొక్కలు చూడండి అసలు ఇంత పెద్ద మొక్కలు కూడా సుమారైన చిన్న దాంట్లోనే నిలిచినాయి బాగా. తర్వాత ఇక్కడ చూస్తే బాబా ఇలాంటి చెట్లు అంటే నాకు బలిష్టము. ఇవి అక్కడ లేక్ ప్యాలెస్ రిసార్ట్ అని కేరళలో పోయినప్పుడు ఇలాంటివి చెట్లు రకరకాల కలర్లు బలి ఉన్నాయి. ఇంకా బయట పెద్ద తుఫాను మాదిరి ఒకటి వచ్చింది చిన్నది, అది దాటిపోయే వరకు ఇప్పుడే లైట్లు అంతా ఆన్ చేసినారు, లేకపోతే అసలు ఏం కనపడడం లేదు. ఇప్పుడు రాత్రిపూట్లు అయితే ఎలా ఉంటుందో చూద్దాము. ఇది కూడా ఒక విధంగా మనకి సహాయం చేసిందని అనుకుందాము. ఇది చూడండి, పెద్ద స్తంభాలకే అల్లుకొని పోయినాయి పెద్ద మొద్దులు. ఉయ్యాల ఊడల చెట్లు ఉంటాయి కదా, అట్లా ఎవరిని మళ్ళా లైట్లు తీసేస్తే లైట్లు ఇటుంది, లైట్లు వేస్తే అట్టుంది. ఇవన్నీ కూడా లైటింగ్ లో చూడాల్సిందే కాబట్టి కొంతసేపు ఆగడానికి ట్రై చేద్దాము. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇది చూద్దామని వస్తే బయట పెద్ద తుఫాను లేసింది. దుమ్ము లేపుతున్నాయి. కాకపోతే ఒక 5-10 నిమిషాల్లో పోతుందంట, వెళ్ళిపోతుందంట. కాకపోతే లైట్లు వేసినారు కాబట్టి ఈ లైట్ లో 1-2 షాట్లు తీసి చూద్దాము. ఈ మొక్కలేంది పుంజు కోడి చెట్లు ఉన్నట్టున్నాయి. పుంజులు ఆడేవాళ్ళం కదా ఇట్లా, కోడి పుంజులు ఆట అని అలాగున్నాయి, గాని అవి కాదు, ఇదేదో వేరే రకం ఉన్నాయి. ఇంకా చూడండి బాబా, ఈ స్తంభానికి సిమెంట్ స్తంభానికి ఎంత బాగా అల్లిచ్చినారు. మొత్తం సన్న ఆకు బలే వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి తెలిస్తే అసలు ఏది ఎక్కడ ఏంటి అని మనం తెచ్చుకొని నాటుకోవచ్చు ఇంట్లో కూడా. కాకపోతే ఖర్చు కూడా అవుతుంది. కొంతమంది అసలు ఏమి వేస్ట్ కాకుండా పాత బకెట్ పాతది ఏదన్నా ఉన్నా కూడా దాంట్లో కొంచెం మట్టేసి దాంట్లో ఏదో ఒకటి నాటి రకరకాలుగా అందంగా చేస్తా ఉంటారు. ఇది చూడండి, ఇదేదో వేరే ప్రపంచం మాదిరి ఉంది. ఇది ఓయమ్మ, ఇది ఎడారి ప్రాంతం అనుకుంటా. ఎడారి ప్రాంతంలో
అరిజోనాలో ఉంటాయి కదా అట్లాంటి సిల్వర్ టార్చ్ క్యాక్టస్ అంట. క్యాక్టస్ అంటే ఏంటి? క్యాక్టస్ చెట్టు అంటే నాకు కూడా తెలీదు. తెలుగులో ఏమంటారు? బయట చూడండి, ఉరుముతుంది, మెరుస్తుంది, గర్జిస్తుంది. నేను పెన్సిల్వేనియాకి వచ్చినానని. ఓల్డ్ మెన్ ఆఫ్ పెరు క్యాక్టస్ అంట. ఈ ముళ్ళులు కొంతమందికి అపోహ ఉంది, ఏంటంటే వాటి ముళ్ళులు ఎగిరొచ్చి పుచ్చుకుంటాయని. అంత సీన్ లేదు, అది మిత్. ఏమి ఎగిరొచ్చి ఉండవు. ఇవేంటంటే ఇవన్నీ కూడా ఇలాంటివి కొన్ని ముళ్ళులు డెవలప్ చేసుకున్నాయి అనమాట, కొన్ని స్పీషీస్. అబ్బాబాబా, ఉరుములు, మెరుపుల బయట కుమ్మింగ్స్. సో వీటికి ఏంటంటే ఈ ఎడారిలో ఉండేటి జంతువులంతా కూడా తినేయకుండా వాటిని అవి ముళ్ళులు డెవలప్ చేసుకున్నాయి అనమాట. ఎడారిలో ఉండే ఒంటెలు అయితే అలవాటు అన్నట్టే ఉన్నాయి, కానీ తినడానికి ముళ్ళుల్ని కూడా నమిలి పడేస్తాయి ఒంటెలైతే. ఇది బాగుంది అసలు. అక్కడికి పోకుండానే చూడండి, అబ్బో పెద్ద ఉరుము పడింది, పిడుగు పడింది ఇక్కడ. ఇది చూడండి, ఎడారికి పోకుండానే మనము ఇవి ఎంత పొడుగున్నాయి. ఓ అమ్మ, క్యాక్టస్ వాటికి తాడేసి పక్కగా టైట్ గా పడిపోకుండా అంతా కట్టినారు. అయినా ఏం పెరిగినాయి అసలు, ఎంత ఎత్తుంది? ఓని నా అంతా 3 అంతలు ఉంది సుమారుగా. ఇది చూడండి, ఇంకా కలమంద చెట్టు అనుకుంటా, సెంచురీ ప్లాంట్ అంట. ఇది చాలా పెద్దగా ఉంది అసలు చూడడానికి. ఇంకా బయట పిడుగులు పడుతున్నాయని అన్ని మూసేస్తున్నారు. చిన్న చిన్నగా కొంచెం తెరచడానికి ఉన్నాయి, కానీ మొత్తం మూసేస్తున్నారు. బయట చంపుతుంది వాన అంతా. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా అన్ని మూసుకుంటా చాలా మంది ఉన్నారు. వీళ్ళే వందలు ఉన్నట్టున్నారు ఇక్కడ పనిచేసే వాళ్ళే. వీటి రేంజ్ తెలియాలంటే ఎడారి మొక్కల్లో ఇది చూడండి, బాబా ఎట్లుందో ఈ చెట్టు. విచిత్రమైన చెట్లన్నీ కూడా ఉన్నాయి. అసలు భూమి మీద ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో మీరు గెస్ చేయండి ఒకసారి, నేను చెప్తాను. అంత లోపల ఈడ రాళ్ళు బాగా ఎన్ని పెట్టి దాంట్లో బాగా మేనేజ్ చేస్తున్నారు బాగా. ఆడైతే చూడండి, భూమిలోనే నాటినట్టున్నారు ఆ చెట్టు ఒకటి. అది పోయి చూద్దాం. ఇవి చూడండి, వీటిని ఏమంటారు? లేస్ క్యాక్టస్, గోల్డెన్ బాల్ క్యాక్టస్, రకరకాల క్యాక్టస్లు, అన్ని క్యాక్టస్లు ఇట్లాంటి ఎగిరొచ్చి మీద పడతాయి ఈ ముళ్ళులు అని అపోహ ఉంది, కానీ అది నిజం కాదు. ఆడోళ్ళు మొహానికి పూసుకుంటే కలమందలంతా కూడా వీటిని అంతా తీసుకొని దీని లోపల పిప్పి తీసి మొహం మీద, కండ్ల మీద రకరకాలు పూసుకుంటుంటారు కదా. ఏం పూసుకుంటారో నాకు తెలియదు, కానీ అలాంటివి చాలా ఉన్నాయి. ఇడంతా కూడా ఎడారి మొక్కలు అనమాట ఇవన్నీ. ఇవి చాలా తక్కువ నీళ్లతోనే బ్రతుకుతాయి కాబట్టి ఈ ఏరియా అంతా కూడా డ్రైగా మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకా డీటెయిల్స్ చూడాలంటే దగ్గర నుంచి ఇదిగో ఇట్లా చూస్తే అప్పుడు తెలుస్తాయి. చూడండి, ఆడుండే రాయికి కూడా చిన్నది ఫంగస్ లాంటిదో మరి ఏంటో మరి అది కూడా అల్లుకుపోయింది దానికి. ఇదేదో కొత్తిమీర చెట్టు ఉన్నట్టుంది ఇది చూడడానికి. కొత్తిమీర కాదు, కామన్ వార్మ్ వుడ్ అంట. ఇది కామన్ వార్మ్ వుడ్ అంట. ఇదేదో ఇక్కడ విచిత్రంగా ఉంది, పేపర్ మాదిరిగా ఉంది చూడడానికి, తెల్లగా కోటింగ్ మాదిరిగా వచ్చింది వీటికి. ఇదేమో ట్రెజర్ ఫ్లవర్ అంట. ఇంకా చూడండి, ఓ అమ్మా ఎన్ని విచిత్రమైన జీవులు ఉన్నాయో. యుపోబ్రియా ఎస్క్లియా స్ప్రంగ్ ఫ్యామిలీ, సౌత్ ఆఫ్రికా అంట. సో ఒక్కొక్క దేశంలో అన్ని తెచ్చి నాటినారు మొత్తం ఇక్కడ. కానీ ఏవి ఎలాంటి వాతావరణంలో ఎంత టెంపరేచర్ లో బ్రతుకుతాయి అనే దాన్ని బట్టి అవి పెరుగుతాయి. వాటికి కరెక్ట్ గా మెయింటైన్ చేయాలన్నమాట అంతా. ఈ చెట్టును చూడండి, ఇది మాత్రం సపరేట్ గింపట్లు లేకుండా కింద భూమిలోనే బాగా ఇక్కడే నాటేసినట్టున్నారు. కానీ ఇలాంటివి పెరగడానికి కూడా ఆలివ్ అంట. ఆలివ్ మెడిటరేనియన్ రీజియన్ ఆలివ్ ఫ్యామిలీ అంట. ఒలీవ చెట్టు అంటారు కదా, అలాంటిది అనుకుంటా. చాలా డ్రైగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడడానికి. అసలు నీళ్లతో సంబంధం లేదు, వాటికి నీళ్ళు అవసరం లేదు అన్నట్టు ఉన్నాయి. ఇంకొక 5 నిమిషాల్లో వాన వెళ్ళిపోతుందని వెదర్ లో చూపిస్తా ఉంది. ఇదిగోండి, మీరైతే ఇలాంటివి ఇళ్లలో వేలాడ తీసుకోవచ్చు అనమాట. చిన్న కుండీలు, కుంపట్లు బలి ఉన్నాయి. ప్లాస్టిక్ కుంపట్లు ఉన్నట్టున్నాయి, చిన్నవి పెద్దవి అంత రకరకాలు ఉన్నాయి. పూలు కూడా ఉన్నాయి, అంత బ్యూటిఫుల్ గా ఉంది. ఉదాహరణకి ఇది చూస్తే పాఫోడిలియం హైబ్రిడ్ అంటే ఏదో విచిత్రంగా ఉంది అది మొక్క చూడడానికి. తర్వాత అక్కడ ఎడారి ప్రాంతం నుంచి సస్యశ్యామలమైన అమెజాన్ అడవికి వచ్చినట్టు ఉంది ఇక్కడ చూడడానికి. చాలా అందమైన ఈ వేలాడే చెట్లు మాత్రం బాగున్నాయి. పైకి నుంచి వేలాడ తీసినారు అంతా కూడా. వాన దుమ్ము లేపింగ్స్, వాన కుమ్మింగ్స్. బయట మొదలు పెట్టాను పెన్సిల్వేనియా దున్నుదామంటే వాన పడుతుంది. వాన పడినాక దున్నాలంట. ఇక్కడ చూడండి, చూపిస్తాను. బయట తుక్కు లేపింగ్స్. ఇంకా ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు బయట పక్కన. ఇది చూడండి, ఏందో విచిత్రంగా ఉంది. స్పాంజ్ ఏమంటారు వాటిని? స్పాంజ్. ఇది ప్లాస్టిక్ ఉంటాయి కదా, అట్లున్నాయి అంతా. దీని పేరు ఎక్కడ పెట్టారు? ఇక్కడ పెట్టారు. జర్నవిల్ ప్లాంట్. ఇదే ఆదాయం తెలియట్లేదు, దాని పేరు ఏం పేరో మరి. ఇక్కడ చూడండి అసలు ఈ షాట్ ఎటుందో, అని కొడితే ఎంత బ్యూటిఫుల్ గా. చిన్న సందు మాదిరి కట్టుకొని ఆ సందులో ఇంటి పక్కన గ్లాస్ విండోలు పెట్టుకొని ఆ గ్లాస్ విండోలకి పక్కనే చెట్లు మొక్కలు వేసుకుంటే ఎంత బాగుంది చూడండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే పైన
లైటింగ్ రావడానికి అంత గ్లాస్ పెట్టుకోవాలి. ఇది ఒక మొక్క చూద్దాం. ఇది ఏందో, అది ఎంత బాగా డెకరేట్ చేశారో. దీన్ని రకరకాలు వేసారు. దీంట్లో కూడా ఇది వేరు అనుకుంటా, ఇది వేరు అనుకుంటా, అంతా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదేమో ఏదో చిన్న చిన్న పీసుల చెట్టు మాదిరిగా పైన నుంచి పోయింది. పైన కడ్డీలు కల్లిచ్చినారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి ఈ దృశ్యము! ఇక్కడ చూడండి, ఇట్లా చూస్తే అంతా కూడా పచ్చగా రకరకాల మొక్కలు, మధ్యలో ఏమో గడ్డి అంతా వేసారు. ఈ నుంచి మొత్తం షాట్ చూద్దాం ఎట్లుందో. చాలా మంది, నేను చాలా చిన్నది అనుకున్నా కానీ ఇది చాలా మంది వచ్చినారు చూడడానికి. ఇది చూడండి, తిరుగుతా ఉంది పూలు. మరి ఈ కాలంలోనే పూలు ఉంటాయా, మరి ఎప్పుడు ఉంటాయా, ఎట్లుంటాయి? అన్ని కాలాల్లో అయితే ఉండవు. మరి మిగతా కాలాల్లో మరి ఏం చేస్తారో తెలియదు. మరి నన్ను అడిగి కనుక్కుందాము. బాబా, స్వర్గం అంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో. ఆ తర్వాత పాడకూడదు ఈ పాటకి. మీకేమన్నా ఇలాంటి నందనవనాలు, ఉద్యానవనాలు, పార్కులు, వీటి మీద పాటలు ఏమన్నా తెలుసుంటే కింద కామెంట్స్ లో పెట్టండి. నాకైతే ఒక బృందావనం అనే పాట ఒక్కటే గుర్తొస్తా ఉంది. వానేమో వచ్చిపోయింది కానీ టొర్నాడో వస్తుందంట. అందరూ అడిగి పోయి తలదాచుకోండి, అక్కడ కూర్చోండి అని అందరినీ లాక్కపోయి ఆడ కూర్చోబెడతారు. పెన్సిల్వేనియా రాష్ట్రము చాలా కష్టం చేస్తుంది నేను చూపిద్దామంటే. కాబట్టి ఎంత తిరుగుతామో ఏం తిరుగుతామో. అబ్బా, అక్కడ గోడకు చూడండి, మొత్తం ఏమి అల్లిచ్చినారో. క్రీపర్స్ ఏమంటారో మరి మీరే. మనీ ప్లాంట్ మాదిరిగా ఇది చూడండి ఎట్లుందో. అందరు ఇక్కడ తలదాచుకోవాలంట. అంత సీన్ లేదు, లోపల పోయి ఆడ కూర్చుంటాం మనం. ఇది చూస్తా ఉందాం అంత లోపల. కొన్ని ఏమో ఇది పిక్చర్ ట్రీస్ అని మాదిరి ఉంటాయి, కొన్ని ఇది కాదనుకుంటా. ఇట్లా బోల్ మాదిరి ఉంటాయి, దాంట్లో ఏమో తేనె మాదిరి ఉంటది. దాంట్లోకి చిన్న చిన్నవి ఏమన్నా క్రిములు, కీటకాలు ఏదైనా పోతే అవి బయటికి రాకుండా దాంట్లో జ్యూస్ లో పడి పోతాయి. దాంట్లోనే అది డిజాల్వ్ అయ్యి దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అన్నిటి మీద మొక్కలు బ్రతుకుతుంటాయి. అలాంటి వాటిని కార్నివార్ ప్లాంట్స్ అంటారు. అంటే మొక్కలు కూడా జీవుల్ని తినే మొక్కలు ఉంటాయన్నమాట. ఇది మాత్రం బాగుంది, బాగా చిన్న చిన్న మొక్కలైనా కూడా నీళ్ళల్లో మధ్యలో నీళ్లు పెట్టారు. ఈమెమో అందరినీ లోపలికి తోస్తుంది, లోపల కూర్చోండి టొర్నాడో వస్తుందని. టొర్నాడో ఉంది, అయిపోయింది, వర్షం కూడా లేదని చూపించింది మరి ఇక్కడ చూస్తే. కాబట్టి మనం ఆ సందులో ఈ సందులో అటా ఇటా తిరుగుతా ఉందాము. మనం ఎప్పుడు ఏది చెప్పినా కూడా, ఎవరు చెప్పినా మనం చెయ్యమన్నమాట. ఎందుకు అలాగా అనేది మీరు చెప్పాలి. ఇది చూడండి, మన కంప చెట్లు ఉండేటి చిన్నప్పుడు కడపలో, భలే కంప చెట్లు ఉండేటి. ఇవి కంప చెట్ల మాదిరిగా లేదు కానీ ఆకు ఇట్లే ఉంది, చిన్నది కంప చెట్లది. దాన్ని ఇట పెట్టి ఇట లాగితే సొర్రని మొత్తం వచ్చేస్తుంది. భలే ఉంటది అది ఫీలింగ్. కొంతమంది ఊరికనే నడుచుకుంటే పోతే దారిలో అట ఒక ఆకుని ఇట గిల్లుకొని అట పడేసిపోతా అంటారు. ఆ ఆకు పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఊరికే సరదాకి ఆకులను దుంచి, మొక్కలను దుంచి, తర్వాత ఇంటికి అడ్డం వస్తుందని కూడా చాలా మంది కొట్టేస్తా ఉంటారు చెట్లనంతా కూడా. ఇంటి ముందు ఒక చెట్టు, 2 చెట్లు ఉంటే ఎంత బాగుంటుంది ప్రశాంతంగా. ఐఫోన్ లో ఒక ప్రాబ్లం ఉంది. 3x లో పెట్టినప్పుడు ఇదిగో ఇట్లా వాడు వాయిస్ మార్చేసినాడు, మంబుల్ చేసినాడు, తక్కువ ఏమన్నా దూరం మాట్లాడినట్టు రావాలని. కాబట్టి 3x లో పెడితే ఏమో మాటలు సరిగా రావడం లేదు. 1x 0.5x లో పెడితే ఏమో బాగా వస్తుంది. కానీ అది ఎప్పుడు తీసేస్తాడో, కనీసం నెక్స్ట్ వర్షన్ లో ఉన్న, సాఫ్ట్వేర్ వర్షన్ లో తీస్తే బాగుంటుంది. ఆడ చూడండి, ఇద్దరు ప్రేమికులు ఎంత బాగా ఫోటో తీసుకుంటున్నారో తిరుగుతూ. అటు పక్కన కొత్తగా పెళ్ళయింది అనుకుంటా. పెళ్ళయిన తర్వాత ఒక 10 సంవత్సరాల గట్ట తిరగాలి మరి, చూద్దాం మరి. చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. వీడియో తీసేటప్పుడు ఎప్పుడు ఇట్లా ముందుకు నడుచుకుంటా పోయేటప్పుడే కాకుండా ఇట్లా సైడ్ లో ఇట్లా పెట్టుకొని సైడ్ లో ఇట్లా వెళ్తే కూడా చాలా బాగుంటది. రివీల్ షాట్ మాదిరిగా అనమాట. నేనైతే ఏమి కోర్సులు చేయలేదు కానీ వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ గురించి అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ మాదిరిగా నేర్చుకున్నాను మొత్తము. ఇలాంటి వాటర్ ఫౌంటైన్లు భలే ఉన్నాయి కదా, ఇట్లా ఒంటికి వస్తున్నట్టున్నాయి పైకి సై అని. ఇట్లా చిన్నదైనా మన ఇంట్లో కొలను మాదిరిగా పెట్టుకొని ఇట్లా ఏదన్నా 2 మొక్కలు వేసుకొని, ఆకులు చూడండి భలే ఉన్నాయి, చాటల మాదిరిగా పెద్ద విస్తరాకమైన ఉన్నాయి. ఇదేమో పెద్ద కంప చెట్టు మాదిరిగా ఉంది. మనకు తెలిసింది ఒకటే కాబట్టి పేరు. అన్ని పేర్లు, అన్ని చెట్లకి, అన్ని మొక్కలకి కంప చెట్లని పెట్టాం పేరు. దీనికి ఏం పేరో తెలియదు మరి. చిన్న చిన్న ఫెల్ట్ ఫర్న్ అంట. ఇది ఫెల్ట్ ఫర్న్ అని ఏదో పెట్టినారు ఆడ పేరు. ఫర్న్ చెట్లు అనమాట. ఫర్న్ బేసికల్ గా ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉండే వాటిని ఫర్న్ చెట్లు అంటారు. బాటనీ స్టూడెంట్స్ కన్ఫర్మ్ చేయండి. నేను గమనించింది ఏంటంటే బాగా వర్షాలు పడి రెయిన్ ఫారెస్ట్లు అంటారు కదా, వాటిల్లో మాత్రము ఆకులు మందంగా ఉంటాయి. ఇదిగా ఉదాహరణకి ఈ కూడా చూడండి, చాలా మందంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు అక్కడ వర్షము అంతా పడుతుంటది కాబట్టి చాలా మందంగా అవుతాయి అనుకుంటా. ఈమె చూడండి వాళ్ళ పిల్లోన్ని ఎట్లాంటి దాంట్లో పెట్టుకుని ఉందో. మళ్ళా వాడికి పైన ఒకటి టోపీ మాదిరి కూడా ఉంది, అంతా వెనకల వేలాడ తీసుకునింది. వెలుగైతే వచ్చింది, మేఘాలు అయితే పోయినట్టున్నాయి.
ఇక్కడంతా కూడా లైటింగ్ కొంచెం బాగానే వచ్చింది. ఇంకా మిగతా స్థలాలకి పోవడానికి ట్రై చేద్దాము. అబ్బో వీడియో చూడండి ఎంత బాగుందో. మన ఇంటి పక్కన సందులో వేసుకున్నట్టు బాగా భలే. బాబా ఇది టూ మచ్ ఉంది. ఇది చూడలేదు నేను. అంతా అయిపోయింది ఈడ అనుకున్నాను. ఈడ ఇట్లా ఇటుకలు వేసుకుంటే భలే ఉంటుంది కింద. మొత్తానికి ఎర్ర ఇటుకలు దారి మాదిరిగా వేసుకొని చూడండి ఎన్ని రకాల మొక్కలు, ఎన్ని రకాల పూలు, ఎన్ని రంగులు. కన్నులకి ఆహ్లాదకరంగా విందుగా ఉంది. బొటానికల్ గార్డెన్ వాషింగ్టన్ డీసీలో కూడా ఉంది, కానీ నేను ఎప్పుడు పోలేదు. ఈ రాష్ట్రంలో ఇది చాలా ఫేమస్. అంటే ఇది చూద్దామని వచ్చినాను. $25 పెట్టి టికెట్. కాకపోతే వాన తగులుకునింది. ఎప్పుడైనా దారి మనము సొట్టలు బిట్టలు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ఇటుపక్కకి వెళ్తే ఇక్కడ చక్కగా వేసినారు, ఏమి సొట్టలు బిట్టలు లేకుండా. ఎట్లుంది? కాకపోతే కింద కాంక్రీట్ అట్లుందనుకోండి. ఆడైతే ఇటుకలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఇదేంది వెరైటీగా ఏదో పిల్లల ఏరియా ఉన్నట్టుంది. పిల్లలు ఆడుకోవడానికి సపరేట్ గా ఏదో కొంచెం కట్టినట్టున్నారు. ఇక్కడ ఇట్లా దారి మాదిరిగా ఉంది. ఇట్లా లోపలికి వెళ్ళి ఏం కట్టినారో స్పెషల్ గా చిన్న పిల్లలకి వాళ్ళ ఏరియా మాదిరిగా ఒకటి కట్టినారు. చాలా పెద్దగానే ఉంది అంతా. బాగానే రకరకాలుగా ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలు. ఇన్ని మొక్కల్ని మేనేజ్ చేయాలంటే చూడండి ఎంత కష్టమో. చిన్న చిన్నవి చూస్తుంటాం కానీ అక్కడ ఇక్కడ. ఇది మాత్రం పెయింటింగ్, గోడకి పెయింటింగ్ వేసినారు. రైట్ ఇట్లా చూడండి, గుంత కట్టినారు తిరుగుతా కిందికి పోవడానికి. సొరంగం లేకపోతున్నట్టుంది. చాలా బుర్ర కొట్టుకోకుండా. ఇక్కడ కింద కూడా చాలా ఇది చూడండి ఎంత బాగుందో. వంగి నడవాల్సి వస్తుంది. చిన్నగా ఉంది, కాకపోతే పిల్లలకు కట్టినట్టున్నారు. ఇది ఐ థింక్ దిస్ ఈస్ నాట్ ఫర్ అడల్ట్స్ బట్ ఐఎమ్ ఎ కిడ్. ఇది చూడండి అరటి చెట్లు మొద్దులు చాలా పెద్దగా ఉన్నాయి. మొద్దు. ఇక్కడ కింద అన్ని వాటర్ ఫౌంటైన్స్ అంతా కూడా ఉన్నాయి, కానీ తప్ప ఎంజాయ్ చేయలేము. ఇక్కడ రకరకాల పక్షుల బొమ్మలు. ఇది నాకు తెలిసి ఇది నీళ్లు కొడితే వీటి లేకపోతుంది అనుకుంటా ఈ పక్షులు. ఇంకా ఇక్కడ ఒక నెమలి బొమ్మ పెట్టినారు. ఇంక ఇటు పక్క నుంచి పిల్లల ఏరియా వదిలేసి మళ్ళా ఇక్కడ పెద్ద ఏరియాకి వస్తే ఇక్కడ చూడండి ఒక కొంగ నోట్లో చేప ఉంది. కొంగ చేపలు తింటుంది. లాంగ్ షాట్ లో చూడండి అద్భుత అన్నట్టుంది. అసలు ఈ నుంచి పైన నుంచి వేలాడే చెట్ల దగ్గర నుంచి ఇలాగా చూస్తే భూమి మీద మొత్తము 3 లక్షలకు పైగా ఉన్నాయంట రకరకాల మొక్కలు అన్నమాట. ఇంకా మొదట్లోనే ఒక రాయసింహం మనకి వెల్కమ్ చెప్తా ఉంది. ఇక్కడ ఆకుల్లోంచి షార్ట్ బల్ ఉంది. ఇక్కడ చూస్తే చెట్లన్నీ కూడా మన పార్కుల్లో కట్ చేసినట్టు రకరకాల షేపుల్లో కట్ చేశారు. ఇవన్నీ పోయి చూద్దాం. మొత్తం విచిత్రమైన షేపులన్నీ ఉన్నాయి. కొన్నిసార్లు కొంచెం క్లోజ్అప్ లో చూస్తే గానీ తెలియదు. ఈ చూడండి ఎట్ట కట్ చేసినారో, ఉంటలు పైకి. అదిగో అదేమో ఇది గోపురం మాదిరి కట్ చేసినారు. ఇంకా వైడ్ యాంగిల్ లెన్స్ లో పెట్టి ఇటా నడుచుకుంటా పోతే మధ్యలో 2 పక్కలు చూడండి వాళ్ళు ఉన్నాయి. ఈ గార్డెన్ లో దీన్ని కట్ చేసే విధానం, చెట్టుని ఎన్ని రకాలు చేయొచ్చు చూడండి. మీ ఇంట్లో చెట్టుని స్టెప్పులు కట్ చేసుకుంటా పోయినారు. అంటే అన్ని చెట్లు కూడా చేయలేము అనుకుంటా. ఇవి అర్న్ ట్రీస్ మాదిరి ఇట్లా చిన్న ఆకులు ఉండే వాటినే ఇలాగా కట్ చేయగలము. అందుకనే మన దగ్గర పార్కుల్లో కూడా ఇట్లాంటి అన్ని కూడా వేసింటారు. ఇది ఒక గోడ మాదిరిగా కట్టినారు. బాగా ఒక బాక్స్ మాదిరి కట్ చేసేసినారు. దీని పైన చూడండి ఇప్పుడిప్పుడే లేత ఆకులు వస్తున్నాయి. ఎంత సుందరమైన ప్రదేశము. ఇంకా ఇట్లా కెమెరా పైన దీనిపైన పెట్టి ఇట్లా పోదాం చూసుకుంటా. ఇది దగ్గరికి ఏదైనా కదులుతా ఉంటే వాళ్ళు ఉంటది. ఇట్లా చెట్ల మీద గాని, భూమి మీద గాని, రోడ్డు మీద గాని దగ్గరికి పక్కన ఒకటి పోతా ఉంటది స్పీడ్ గా. ఇటు పక్కన స్లోగా పోతుంటుంది. అదిగో ఆడ కింద ఇంకొక సెక్షన్ ఉంది. చాలా బాగున్నట్టుంది. అది పోయి చూద్దాము. ఈడైతే ఇదొక టైపు గోపురం గుండు, ఇదొక గుండు. అదేమో ఇట్లా కోన్ మాదిరిగా. తర్వాత ఇదేమో విచిత్రంగా ఉంది. అసలు కోన్ ని తెలుగులో ఏమంటారు మీకు గుర్తుందా? నాకు రాలేదు, టయానికి గుర్తుకు రాలేదు. కోన్ అంటే అసలు ఎవరు ఇప్పుడు స్క్వేర్ అంటే ఏమంటారు చెప్పండి తెలుగులో. తర్వాత చతుర్భుజాలు, ఇవన్నీ కూడా. ఇది బాగుంది చూడండి. ఇట్లా పోదాం చూసుకుంటా ఏముందో. తెలుగు పదాలన్నీ పోయి అంత చాలా మటుకు ఇంగ్లీష్ పదాలే వచ్చేసినాయి. అవుట్డోర్ గార్డెన్ మాదిరిగా ఇంతవరకు ఇంకో వీడియోలో అక్కడ లోపలది చూపించినాను. ఇండోర్ గార్డెన్స్ అది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అవుట్డోర్ లో వెదర్ కంట్రోల్ ఉండదు కాబట్టి, ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ స్ట్రామ్ వచ్చింది. ఇందాక పెద్ద వానబడి దుమ్ము లేపింది కాబట్టి వీటికి ఉండే పూత గీత అంతా రాలిపోయింది. ఆకులు గీకులు అన్ని కూడా దుమ్ము లేసిపోయి ఉంటాయి గాలికి. ఇక్కడ మన మాదిరిగా బండలు వేసుకున్నారు. బాగా మన బేతం చెట్ల బండలు, కడప బండల మాదిరిగా వేసుకున్నారు. చాలా మటుకు ఫోటోలు దిగే దగ్గర అంతా కూడా ఇట్లా మధ్యలో ఒక బెంచ్ పెట్టి బాగా అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి కుంపటి పెట్టి వెనక పక్కన అంతా బాగా గ్రీనరీ ఉంటే మంచిగా ఫోటోలు తీసుకోవచ్చు. సినిమా కాదు, స్టూడియోలలో మనం స్టూడియోకి పోయినప్పుడు చిన్నప్పుడు మనకి కెమెరాలు ఇవన్నీ లేవు కాబట్టి మాకు అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి అట్లా పోయి ఫోటో స్టూడియోకి పోయి
మంచి మంచి బ్యాక్గ్రౌండ్ లు పెట్టి పూలు గీలు అంతా పెట్టి ఫోటోలు తీస్తారు కదా, అట్లుంది. ఇది చూడండి, ఇదేదో పిన్నింగ్ మాదిరిగా కాయిన్స్ అంతా వేసినారు జనాలు దీంట్లో. కొంతమంది ఇక్కడ మెమోరియల్ మాదిరిగా వచ్చినప్పుడు గుర్తుండడానికని అట్లా వేస్తా ఉంటారు డబ్బులు. అక్కడ ఒకటి బృందావనం ఉంది, అక్కడ పోయి చూద్దాము. ఇదిగో ఈ బృందావనం లేకి ఇలాగా వెళ్దాము. ఇక్కడే ఒకటి గోపురం మాదిరిగా ఏదో కట్టారు కానీ దీనికైతే ఏమి అల్లించలేదు. చెట్లు, మొక్కలు, తీగలు ఏమంటారో, నేనైతే అన్నిటినీ చెట్లు 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 అనేవాడిని. కుంపట్లు ఎన్నో రకాలని, రకరకాల కుంపట్లు ఉన్నాయి. కుంపటికి ఒక షేప్ అనేది ఉండాల్సిన అవసరం లేదని వీళ్ళు ప్రూవ్ చేశారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఉంది, ఆర్చ్ మాదిరి కట్టినారు. ఇట్లా లోపలికి వెళ్తే అక్కడంతా కూడా గార్డెన్స్ ఉన్నాయి. ఇది కూడా చూడండి, చెట్లు భలే ఉన్నాయి. సినిమాలు తీస్తా అంటారు కదా చాలా మటుకి. ఇదంతా కూడా వాటర్ ఫౌంటైన్స్ అంతా ఉన్నాయి కానీ ఎండాకాలం అయినా గానీ ఇప్పుడు వర్షం పడి ఆపేశారు అంతా కూడా. ఇది షో జరుగుతుంది అనమాట ఇక్కడ. ఆ షో టైమింగ్స్ ఇందాక ఉన్నింది 11-15 ఉంటే క్యాన్సిల్ చేసినారు కరెక్ట్ గా. ఈ ఏరియాలో ఇది మెయిన్ ఫౌంటైన్ అనమాట. ఇక్కడంతా కూడా షో జరిగినప్పుడు రచ్చ నీళ్ళన్నీ కూడా పైకి కిందకి తిరుగుతాయి ఫుల్ గా. ఇదంతా చిన్నగా చాలా తక్కువ కట్ చేసినారు. ఇదంతా ఈ లెవెల్ అంతా కూడా చాలా తక్కువ లెవెల్ ఉంది. కట్ చేసిన తర్వాత పెరుగుతాయి అనుకుంటా. పెరిగి ఆకులు ఇట్లా వచ్చినాయి, లేకపోతే ఆకులు కట్ కావాలి కదా. సో కొమ్మలు ఉన్నప్పుడు కట్ చేసినారు, తర్వాత దాన్ని మెయింటైన్ చేస్తా ఉంటారు. మళ్ళా కొత్తగా వస్తా ఉంటాయి అనుకుంటా. ఇదేందో విచిత్రమైన షేపులన్నీ ఏదేదో చేశారు. ఇది సెంటర్ పాయింట్ అనమాట. దీని మధ్యలో ఇట్లా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఏమో ఇట్లా రౌండ్ గా వేసినారు. ఇక్కడంతా కూడా చాలా దూరం ఇటుపక్క అటుపక్కన అంతా సిమెట్రికల్ గా ఉంది మొత్తము. వాటర్ ఫాల్స్ ఆన్ అయినాయి. నోయమ్మా, వాటర్ ఫాల్స్ ఇప్పుడే ఆన్ అయినాయి. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినాను. అసలు ఎండాకాలం వస్తే కూడా వాటర్ ఫాల్స్ అన్ని ఆఫ్ చేశారని ఎప్పుడు అనుకుంటుండేవాడిని. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఆఫ్ చేసినారు. ఇప్పుడే మొదలైనాయి. చూడండి, అన్ని చోట్ల లేచినాయి మొత్తం. అమ్మయ్య, వచ్చినందుకు $20. ఇదిగో ఈడేమో రాళ్ల మీద నుంచి ఇట్లా దొల్లుకుంటా వచ్చే నీళ్లు ఉన్నాయి. ఈడ రకరకాల వాటర్ ఫౌంటైన్స్ చూద్దాము. ఇదేమో పైనుంచి మన ఇంటి పైన వర్షం పడినప్పుడు గారేదట్టు ఈడున్నాయి. తర్వాత ఏమో చిమ్నీల మాదిరిగా పైకి లేస్తా ఉన్నాయి అని. దానికి ఒక చిన్న ఫ్లవర్ మాదిరిగా డెకరేషన్ చేసినారు. తర్వాత అక్కడ ఫ్లవర్ మధ్యలో నుంచి వస్తున్నాయి నీళ్లు రకరకాలుగా అంతా. దీనికి మళ్ళా ఒకటే చక్కగా లేకుండా దీనికి షేపులు కట్టినారు బాగా. ఇంకా ఒట్టి నీళ్లే కాకుండా ఈడ మొత్తము గార్డెన్, తర్వాత అంతా కూడా చూస్తే చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్స్ బ్యాక్గ్రౌండ్ లో. ఇందాక అక్కడి నుంచి వచ్చినా అది ఆన్ లేదు. ఇప్పుడు పోయి చూద్దాము. వీటి షేప్ విచిత్రంగా ఉంది, అది చూద్దాము ఒకసారి. ఇట మొత్తం చూస్తే అక్కడ ఒక పెద్ద వాటర్ ఫౌంటైన్ ఉంది. ఈ నుంచి సెంటర్ పాయింట్ లోంచి ఇట్లా చూస్తే ఇదనమాట సెంటర్. అసలు ఇట్లా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది మొత్తము. ల్యాండ్స్కేపింగ్, వాటర్ ఫాల్స్ అంతా కూడా హ్యాండ్ గా పెట్టినారు. బాగా గాలి వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో. ఇది చూడండి, ఇది విచిత్రంగా ఉంది షేప్. ఇవి సొట్టలు పెట్టినారు అన్ని. ఓ దాంట్లోంచి ఒకటి అటు ఇటు పోయి అంతా భలే. ఏదైనా కానీ చక్కగా లేకుండా సొట్టలు తిప్పితే బాగుంటది. $25 పెట్టినందుకు సంతోషంగా ఉంది. కనీసం ఈ వాటర్ ఫౌంటైన్స్ అన్నా ఆన్ చేసినారు. ఇంకా ఈడ పోయి ఇంకా ఆడ పెద్దది ఉంది అసలు, జంబో జెట్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. పోయి చూద్దాము. కాకపోతే దానికి మధ్యలో వెల్కమ్ చెప్తూ ఈ పిల్లయి ఉన్నాయి. ఈ పిల్లయి చూడండి ఎట్టున్నాయో. రకరకాల తొట్లు కట్టినారు. మనము సింక్ వాష్ బేసిన్ కట్టుకుంటా అట్టుంది ఇది. ఆ పైనుంచి నోట్లోంచి పడి ఆ నుంచి పడి ఎప్పుడైనా వాటర్ డిజైన్ అంతా ఇట్లే ఉండేదట్టుంది మొత్తానికి. ఇక్కడ కొన్ని ఫ్లవర్లలో నుంచి ఆ నోట్లోంచి ఊస్తా అన్నట్టు, లేకపోతే ఒంటికి పోస్తున్నట్టు. ఒంటికి పోస్తున్నట్టు ఎక్కడ పెట్టరు. బాబా, ఇది మాత్రం బలుంది బా. అసలు ఎట్లా అల్లుకుంటుంది చూడండి గోడకి. అట్లా గ్రిప్ ఎట్లా పట్టుతుందో ఇది. ఈ కింద చూస్తే ఈ మొక్కది పెద్దగా వేరు మాదిరిగా ఏమీ లేదు. ఇక్కడ లోపల చూస్తే గట్టిగా పట్టుకునింది అసలు. ఇది చూడండి ఎంతలో సుమారుగా ఉంది. ఇట్లుంది, మొద్దు సుమారుగా ఉంది. ఆ పక్కన వచ్చినట్టు మాత్రం అతుక్కున్నాయి, బల్లి అతుక్కున్నట్టు. భలే గట్టిగా అతుక్కున్నాయి, ఏమంత ఈజీగా లేవు వచ్చేటట్టు. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ చాలా టూ మచ్ గా పెట్టారు. అసలు చైర్లు కూడా వేసాడు, కూర్చొని ఎంజాయ్ చేయండి అని అటు పక్కకి ఫేసింగ్ పెట్టారు. కాకపోతే ఆ షాట్ ని కరెక్ట్ గా తీయాలంటే ఓయమాడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది పెద్దది. దాన్ని కరెక్ట్ గా షాట్ తీయాలంటే వీడి వరకు వెళ్ళి దానికి ఎదురుగా ఈ చైర్ల మధ్యలోంచి షాట్ చేసి చూపిస్తాను. చూడండి ఎట్లుందో చెప్పండి. ఆల్రైట్, ఇలా మధ్యలో మొదలు పెట్టి మీరు భయపడద్దండి. చైర్లు ఉన్నాయి కదా, నేను గుద్దుకుంటాను. లేకపోతే మధ్యలోంచి పోతే ఏమనుకుంటారో జనాలు అనుకోకుండా మంచి షాట్ తీయాలంటే ఇలా వెళ్లాల్సిందే తప్పదు. మధ్యలో నుంచి జనాల మధ్యలో నుంచి వీళ్ళు పోతా ఉన్నారు. అక్కడ పైన ఒకటి క్యాజిల్ మాదిరి కదా ఏదో ఉంది పైన. ఇడంతా కూడా ఇట్లా కట్టారు బాగా, వాటర్ ఫాల్స్ కట్టి వాటర్ పడతా ఉంది. ఆ పైన అదేదో ఒకటి కట్టినారు స్ట్రక్చర్. ఇట్లా రకరకాల డిజైన్లు చేశారు. ఏదైనా తీసేటప్పుడు వీడియో మంచి ఫోర్ గ్రౌండ్ ఎత్తుక్కోవాలి కాబట్టి నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది చూద్దామని చూస్తున్నాను. ఇదేదో ఎల్లో కొన్ని ఉన్నాయి. దీన్ని 3x లో షాట్ చూపిస్తాను. చూడండి ఎట్లుందో. ఆడ సెంటర్ లో లేకుండా వీడికి సైడ్ కి వచ్చి వీటిని ఫోర్ గ్రౌండ్ లో పెట్టి చూపిస్తాను. రివీల్ షాట్ మాదిరిగా తీస్తున్నాను. ఇట్లా పూల దగ్గర నుంచి పక్కకు వచ్చి వెనక పక్కన వాటర్ ఫాల్స్ కనపడేటట్టు. మంచి ఫోటో తీయాలంటే మాత్రం ఇంత వైడ్ యాంగిల్ లేకుండా ఇలాగా కొంచెం దగ్గరికి వెళ్తే రాళ్ళు ఉండంగా ఒక విధంగా ఉంది.
ఒకవేళ రాళ్ళు లేకుండా ఇట్లా టిల్ట్ చేసి ఇట్లా పెడితే బాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ షాట్ కూడా. అదిగా అక్కడి నుంచి వచ్చినాము. తర్వాత ఏమో అక్కడ వాటర్ ఫాల్స్ ఏరియా అక్కడ ఉంది. ఇక్కడ పైకి పోవడానికి పెద్ద వాటర్ ఫాల్స్ ఏరియా ఒకటి ఉంది. ఇక్కడికి తుంపర కూడా పడుతుంది పైనుంచి నీళ్లు తుంపర. కాబట్టి ఇది ఒక పెద్ద బ్యూటిఫుల్ గార్డెన్ మాదిరిగా ఉన్నట్టుంది. చాలా చాలా అందంగా డెకరేట్ చేశారు అంతా కూడా. గార్డెనింగ్ అంటారు అనమాట, డెకరేషన్ అంటాం కంటే గార్డెనింగ్ అని. ఇదేంతో భలే ఉన్నాయి బాయ్. మీకు పేరు తెలిసింటే చెప్పండి. ఇవి విచిత్రంగా ఉన్నాయి చిన్న చిన్నగా. ఇంకా వట్టి పచ్చయ్యే కాకుండా దీంట్లో రకరకాల పర్పుల్ రంగు కూడా ఉన్నాయి. మీరు రంగుల పేర్లు కూడా తెలుగులో చెప్పి చూడండి. పర్పుల్ అంటే ఏమంటారో చెప్పండి చూద్దాం. తెలుగులో వంగపండు కలరా, కాయ కలర్ అని అర్థం. ఈ పైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంది ఒక పక్కన. ఈ మధ్యలో ఏమో చిన్న చిన్న ఫాల్స్ అంతా కూడా చాలా పెట్టినారు. ఇది చూడండి, వావ్ ఇది బాగుంది. ఇదంతా ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినట్టున్నారా, నేచురల్ గా చేశారు, వేసినట్టున్నారు అన్ని. మొత్తం నీళ్లు బాగా పారుతున్నాయి ఇటు పక్క నుంచి. ఇట్లా వచ్చి ఇటు పక్కకి ఇట్లా వెళ్తా ఉన్నాయి. చెట్ల కింద నుంచి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అందరూ ఎండకి మాడిపోతారని అది పూసుకుంటున్నారు ఒళ్ళుకి కాలిపోకుండా. నాకైతే అలవాట్లేదు. అది పూసుకుంటే తెల్లగా దయ్యాల మాదిరిగా తయారవుతామని నేను పూసుకోను. గానీ అల్ట్రా వైలెట్ రేస్ నుంచి తప్పించుకోవాలంటే కంపల్సరీ పూసుకోవాలి, లేకపోతే స్కిన్ క్యాన్సర్లు వస్తాయన్నమాట. ఇది ఎంత బాగుందో, చాలా బాగున్నాయి రకరకాలు. ఇట్లా మధ్యలో పెట్టిపోవడం కంటే ఇట్లా కొంచెం సైడ్ కు పెట్టిపోతా ఉంటే సైడ్ లో ఉండేటి కనిపిస్తాయి. ఇంకా ఆకుల మధ్యలో నుంచి ఎన్ని రకాల మొక్కలు చెట్లు ఉన్నాయో. ఇక్కడ చూడండి పొగ వస్తుంది, ఎందుకంటే భూమి ఏమో వేడిగా ఉంది, వాన పడింది కాబట్టి పొగ. ఈ తార్ రోడ్ నుంచి పొగ లేసి వస్తుంది. వావ్, సడన్ ఎగ్జిబిషన్ గార్డెన్, రెస్ట్ రూమ్స్ ఇటు పక్క ఉన్నాయంట. మెయిన్ పెద్ద ఫౌంటైన్ ఇటు ఉన్నట్టుంది. ఇటు పక్కనేమో ఇంకో దారి ఉంది పెద్ద ఫాల్స్ కి. ఓ పెద్ద ఫాల్స్ ఇక్కడే ఉందా? మనం ఇందాక చూసిన ఫాల్స్ ఏరియా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా. ఇక్కడ నుంచి కూడా ఒక వ్యూ ఉంది. అంతా చాలా తిరుగుతా గానీ మనం బెస్ట్ వ్యూస్ రావాలంటే రావు. ఇదిగో ఈ చెట్టు చూడండి, ఓ ఎంత ఉందో. ఇప్పుడు ఇక్కడ ఈ పైన ఆల్రెడీ ఒక 3-4 అంతస్తులు, రెండు అంతస్తుల ఎత్తు కింది నుంచి పెరిగింది ఇది. ఓ ఈడికే సుమారు ఒక 2 అంతస్తుల పైన ఉంటది. తర్వాత ఇంకా ఒక 3 అంతస్తులు, సుమారుగా ఒక 8 అంతస్తుల అంత ఎత్తుంది ఈ చెట్టు. వటవృక్షం అంటారు కదా, అట్లుంది. ఇంకా ఇక్కడేమో తెల్ల పూల చెట్టు ఉంది చూడండి. పేరు తెలియకుంటే పూల కలర్ చెప్పి ఆ చెట్టు అండమే. తెల్ల పూల చెట్టు. ఈ తెల్ల పూల చెట్టు మీకు ఎవరికన్నా తెలుసా, పేరు తెలుసా? ఇదిగో ఇలాంటి కట్టెల చెట్టు ఉంటుంది ఒకటి. కట్టెలు ఉంటాయి అసలు ఎక్కడే గాని. దీనికి కిందంతా కూడా అసలు మొలచవు అన్నమాట. ఆకులు బాగా పైకి పోయిన తర్వాత మొలుస్తాయి. ఎందుకంటే రెయిన్ ఫారెస్ట్లలో, దట్టమైన అడవుల్లో చెట్లకి చాలా కాంపిటీషన్ ఉంటుందన్నమాట. వాటికి సన్లైట్ కావాలి. సన్లైట్ కావాలంటే అవి కొన్ని పైకి చక్కగా పెరుక్కుంటా పోతాయి. ఎందుకంటే అంత ఫైటింగ్ అనమాట సన్లైట్ కోసం. ఎవరు పైకి లేస్తే వాళ్ళు సన్లైట్ వస్తుంది. అందువలన వాళ్ళు ఆకులు కార్యక్రమము ప్రక్రియ ఏమంటారు అదే గుర్తు రావడానికి టైం పట్టింది. ఫోటోసింథసిస్ అని. సో సన్లైట్. ఇది చూడండి తెల్ల పూల చెట్టు. కాకపోతే ఈ తెల్ల పూలు చిన్న చిన్న ఆకులు ఉన్నాయి, బుడ్డ ఆకులు దీనికి చూడడానికి. ఇంకా ఈడ వెలుగులో చూద్దాం దాన్ని క్లియర్ గా. 12 గంట కొట్టినట్టుంది. 12 అయింది. 10 గంటలకల్లా వచ్చినాను. చూడండి తెల్ల పూల చెట్టు. ఈ పువ్వు ఎట్లుంది, చిన్న ఆకులు. మీకు ఏలు పెడితే గానీ అవి ఎంత పెద్ద అనేది తెలియదు. కాబట్టి ఈడ రకరకాలు ఉన్నాయి. ఆడ వేరే రంగులు కూడా ఉన్నాయి. ఈడ కనిపిస్తున్నాయి చూడండి. సేమ్ అదే రకమైన చెట్లలో మొక్కల్లో ఇది ఒక వేరే రంగు వచ్చింది. ఇది చూసినట్టయితే ఏంటంటే ఇదంతా కూడా ఈ కలర్లు ఇవన్నీ కూడా పువ్వులకి ఎందుకు వస్తాయంటే పాలినేషన్ కి, వాటిని బటర్ఫ్లైస్ లేకపోతే బీస్, తేనెటీగలు వాటన్నిటిని అట్రాక్ట్ చేయడానికి అవన్నీ కూడా కలర్లు వస్తాయన్నమాట. కాంపిటీషన్ అంతా మంచి కలర్ ఉండేదానికైతే అవి కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి వాటి జాతి ఉత్పత్తి కావాలంటే, సంపర్కం జరగాలంటే పాలినేషన్ జరగాలి. ఆడది మగది కలపాలి. అవి కదలలే కాబట్టి చెట్లన్నీ కూడా కేవలము ఈగలు, పురుగులు, పుట్ర లేకపోతే పక్షులు ఇలాంటివే అవి వాటిని పాలినేషన్ చేయాలన్నమాట. కాబట్టి వాటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏ చెట్టు అయితే రంగులు ఎక్కువ ఉంటుందో ఆ చెట్లకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యే డెవలప్ అవుతాయి. అబ్బా ఇటు యాంటీనాలు చూసి ఎన్ని రోజులు అయిందో. దూరదర్శన్ రకమైన యాంటీనాలు. ఇక్కడ చాలా బాగా ఉంటది. పెద్ద ఫౌంటైన్లు పైన నుంచి అనుకున్నా గానీ ఈ నుంచి ఏమి పెద్ద సీన్ ఏం కనపడలేము సితారా. కాబట్టి ఇట్లా పోయి అటు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అటు పక్క పోదాం. మళ్ళా ఇక్కడ చూడండి కూర్చొని బాగా ఫోటో తీసుకోవడానికి భలే పెట్టారు. అంతా చుట్టూ మొక్కలు. ఇక్కడ కూర్చొని తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతా మనుషులు తీర్చిదిద్దారు అనమాట. అంతా మనకు కావలసిన రీతిలో ప్రకృతిని మార్చుకున్నారు. అంటే ఇదంతా కూడా చాలా మటుకి మొక్కలన్నీ కూడా వేసినాయే ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ వాటర్ ఫాల్స్ దుమ్ము లేపుకుంటూ వస్తుంది ఇటు పక్క నుంచి. ఇక్కడ పెద్దది వాటర్ ఫాల్స్ ఇదే అనుకుంటా. ఆ నుంచి కనపడింది. ఈ నుంచి చూస్తే ఇవి చూడండి ఎట్టున్నాయి, దట్టమైన ఆకుల మాదిరి. ఇక్కడ వాటర్ ఫాల్స్ పెట్టినారు మెట్లు పెట్టి. తర్వాత ఇటు పక్కన తిరిగితే మనం ఆ నుంచి చూసినాం కదా, అక్కడ
ఆ చైర్ల మధ్యలో నుంచి పడి పోతా ఉన్నాయి నీళ్లు. కానీ ఇక్కడ నుంచి ఏం పెద్ద కనపడడం లేదు, అక్కడి నుంచే బాగుంది. ఈమె ఆడిపోయినా కూడా ఈమె పిల్లల్ని వేసుకొని ఒకతే పోతా ఉంది బాగానే. ఇదేందో గంట కొడుతుందంటే ఏదో పెద్ద సిస్టమే ఉన్నట్టుంది. బయట గంటలు గంటలు పెట్టారు. బెల్లులు మెకానికల్ బెల్లులేమో. ఏందో బెల్లు పోగొడుతుంది, ఏం అర్థం కావడం లేదు. సో ఇక్కడ నుంచి లోపల నుంచి కిందికి పోవడానికి ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి వెళ్దాం, ట్రై చేద్దాం. కిందికి వెళ్తే ఇది మన దగ్గర స్పైరల్ స్టైర్స్ ఉన్నట్టు రాజుల కాలంలో కడుతున్నారు కదా, అట్లుంది. కిందికి లేకుంటే మళ్ళా పైకి ఎక్కాలి కాబట్టి కిందికి దారి ఉంటేనే బాగుంటుంది. లైటింగ్ వచ్చింది కాబట్టి అమ్మయ్య దారి పెట్టినారు. మళ్ళా పైకి ఎక్కకుండా. దీంట్లో సుమారుగా 64 బెల్లులు ఎన్నో ఉన్నాయంటాడు, చూపిస్తున్నారు టీవీలో. కాబట్టి లాంగ్ వుడ్ ఇక్కడ చూడండి. బ్యూటిఫుల్ 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 సీన్, సితార బ్యూటిఫుల్. సో మనుషులు క్రియేట్ చేసిన నేచర్ అన్నమాట. మనుషులు నేచర్ రెండు కలిస్తేనే చాలా అందం అన్నమాట. నాకైతే కన్నుల విందుగా ఉంది. నేను కూడా ఎప్పుడు చెట్లలో తిరుగుతూనే ఉంటాను. ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఎక్కడ చెట్లు గ్రీనరీ పచ్చగా ఉంటుందో అక్కడే తిరుగుతూ ఉంటాను నేను. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి పెట్టినట్టున్నారు. దీని దగ్గరికి పోయి చూద్దాము. బేస్ దగ్గరికి దారి ఉంది, తర్వాత పైకి పోవడానికి అయితే లేదు, కానీ ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి రకరకాలు ఉంది. చూద్దాము. దగ్గరకు వచ్చిన వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇదనమాట వాటర్ ఫాల్స్. నయాగరా వాటర్ ఫాల్స్ కి పోయినప్పుడు చూపిస్తాను మీకు. అది చాలా దూరం, న్యూయార్క్ స్టేట్ చాలా పెద్దది. వర్జీనియా నుంచి సుమారుగా 9 గంటలు పడుతుంది అనమాట పోవాలంటే. ఇవి చూడండి ఆకులు, ఎంత పెద్ద ఆకులు ఉన్నాయి. ఆకులకి ఏంది కలర్ పోయిందే. ఈ ఆకులకి కలర్ పోయిందా? కింద తెల్లగా ఉందా? వారిని కింద తెల్లగా ఉంది, వీటికి పైన ఏమో గ్రీన్ ఉంది, కింద ఏమో తెల్లగా ఉంది. చూడండి చిత్ర విచిత్రమైన ఆకులన్నీ ఉన్నాయి. ఏమో బాగా చాటల మాదిరిగా ఉన్నాయి. చెరుకోవచ్చేమో వేసుకొని బియ్యం. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకి వచ్చాను కానీ ఎక్కడో తెలియదు. మెయిన్ గా ఇందాక కనపడిన వాళ్ళని అడిగాను. అటు పోయి అట్ట కుడి చేతి పక్కకు పోవాలంట, అక్కడ ఉందంట మెయిన్ క్యాంపస్. ఇక్కడ ఎవరో మనోళ్ళు కూర్చో ఉన్నారు, మరి ఎవరో తెలియదు, మరి ఏమో తెలుగు వాళ్ళ కాదా. అంతా స్టూడెంట్స్ అంతా జోరుగా తిరుగుతున్నారు మెయిన్ క్యాంపస్ కు పోయి. అసలు ఇక్కడ ఏమేం ఫేమస్, ఎక్కడ చూసినా బిల్డింగ్ లే ఉన్నాయి మొత్తము. ఇదేదో దాంట్లో ఎక్సర్సైజ్ చేసేది ఉంది, మరి అది క్యాంపసే అనుకుంటా, ఇది క్యాంపసే అనుకుంటా. అటు పక్కన చెప్పినారు, అక్కడ పోయి చూద్దాం. మెయిన్ గా అసలు అంతా కూడా కట్టడాలంతా కూడా బ్రిక్ తో కట్టారు. ఇదేంది డేవిడ్ పాంట్రస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సెంటర్ అంట, మరి క్యాంపస్ వాళ్ళదే అనుకుంటా. రచ్చ ఉంది అసలు, కనుక్కోవాలంటేనే ఎక్కడుందో. మెయిన్ ఎంట్రన్స్ పార్కింగ్ ఎక్కడో పెట్టాను. ఇదిగో ఇక్కడ పెట్టారు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అని. ఓ అమ్మ ఊరుమైన ఉంది అంతా. ఎన్ని ఎకరాలు ఉందా మరి, ఏంటో మరి. బిల్డింగ్లు రచ్చ ఉన్నాయి అసలు. యూనివర్సిటీలు అన్ని కూడా మొత్తం కలిసిపోయి ఉంటాయి సిటీలో కాబట్టి చాలా మటుకు బిల్డింగ్లు, బిజినెస్ బిల్డింగ్లు అన్ని కూడా కలిసే ఉంటాయి. అదిగో అట ఆడి పోయి ఆడ ఎడం చేతి పక్కకు తిరిగితే ఇదే అంట క్యాంపస్. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ కొటేషన్ చూడండి బలుంది. హ్యావ్ ద ట్రూత్ ఈజ్ ఆఫన్ ఏ గ్రేట్ లై అంట. ఇట పోతా అంటే భలే రాసినారు. అన్ ఔన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఈజ్ వర్త్ ఎ పౌండ్ ఆఫ్ క్యూర్. చేతులు గాలినా కాగులు పట్టుకుంటే ఏం లాభం అని ఇంగ్లీష్ లో చెప్పినారనమాట. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అంతా కూడా ఏరియా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ తిరుగుతా ఉన్నారు. ఎవరన్నా తెలుగు పిల్లలు కనపస్తారా? కనపడరా? అసలు తెలియదు. మెయిన్ సెంటర్ కు వచ్చినాను. ఇదేంటంటే పార్కింగ్ ఉండదు కాబట్టి అన్న పార్క్ చేసి వచ్చినాను. ఇటు చూడు సొక్కా లేకుండా తొక్కుకుంటా పోతున్నాడు. ఇదనమాట మెయిన్ రోడ్డు. అక్కడ ఏదో బ్రిడ్జ్ కూడా ఉంది, ఇట్లా పోవచ్చు అనుకుంటా. దాని పై నుంచి ఎక్కి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళొచ్చు. బాగుంది క్యాంపస్ మధ్యలో. ఇది సెంటర్, ఇదిగో ఇలా ఉంది. ఇక్కడ సెంటర్ లో నిలబడినాను, దిక్కు తెలియలేదు ఎటు పక్క పోవాలని. మెయిన్ ఇది వచ్చి ఇక్కడ ఉందంట, ఇటు పక్కన. ఇలా వెళ్దాము. ఎవరు పిల్లోళ్ళు, ఎవరు పెద్దోళ్ళు, ఏం చదువుతున్నారు ఏం తెలియలేదు. అన్ని రకాలు ఉన్నారు. ఇక్కడ ఏదో రకరకాల లోకస్ట్ హౌస్ అంట. ఈ క్యాంపస్ లో ఇంకా రకరకాల బిల్డింగ్లు ఉంటాయి. అన్ని డామ్స్ ఉంటాయి, అంటే హాస్టల్ ఏరియాలు ఉంటాయి. కొంతమంది చూడడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాలేజీ చేరాలంటే కంపల్సరీ ఇక్కడ పేరెంట్స్ తో వచ్చి విజిట్ చేస్తారనమాట. కాబట్టి ఇదిగో ఇక్కడ ఉండే వాళ్ళు అట్లే ఉన్నట్టున్నారు. అక్కడ కనపడిన వాళ్ళు వాళ్ళ అబ్బాయికి ఇంకా 2 సంవత్సరాలు ఉందంట చేరడానికి. కాకపోతే ఇక్కడ ఊరికనే ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే ఇచ్చారంట. కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు ఊరికనే ఫ్యూచర్ ప్లాన్ కింద చూడడానికి వచ్చారట, వచ్చాం కదా అని. కొన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. ఇదిగో పెట్టారు అడ్మిషన్స్ అండ్ విజిటర్స్ వెల్కమ్ టు పెన్ అని. ఇంకా కాలేజ్ అంటేనే లవ్, లవ్ అంటేనే కాలేజ్ అని ప్రేమ దేశంలో మాదిరిగా కాలేజీ స్టైల్ అని ఒక లవ్ సింబల్
పెట్టారు ఫోటో తీసుకోవడానికి. ఎన్ని వేల మంది స్టూడెంట్స్ ఉంటారో గానీ క్యాంపస్ నిండా ఉంటారు జనాలు. వచ్చేసినట్టున్నాము సెంటర్ కి. ఇక్కడ అంతా కూడా ఎర్రగా దగదగదగ బిల్డింగ్లు అన్ని మెరుస్తున్నాయి. ఇదే అనుకుంటా మెయిన్ క్యాంపస్ లో బిల్డింగ్. ఈ చెట్లను దాటుకొని ఆ సెంటర్ కి పోయి చూద్దాము ఎలా ఉందో. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అంట 1740లో కట్టారంట. ఓల్డెస్ట్ యూనివర్సిటీ అంట. ఇక్కడ ఐవీ లీగ్ స్కూల్ అంట. అంటే ఇంకా మనకి టాప్ కాలేజ్ ఐఐటి మాదిరి అనుకోండి. ఇక్కడేదో కాలేజ్ హాల్ అంట. ఇక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడేదో పర్లమెంట్ క్వాడ్రాంగిల్ అంట. 1749లో రెవల్యూషనరీ ఇన్స్టిట్యూట్ ఫౌండెడ్ బై బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంట. పర్డ్యూ పెన్ కామన్స్ అని ఉంది. ఈ కాలేజ్ స్పెషల్ ఏంటంటే మన ట్రంప్ చదివినాడు అంట దీంట్లో. ఇక్కడంతా కూడా స్టూడెంట్స్ అంతా చదువుకుంటున్నారు, తింటున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడంతా బిల్డింగ్లు ఉన్నాయి కానీ బానే. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతా ఉంది మధ్యలో. ఇదొక సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో. ఇక్కడ మధ్యలో నిల్చొని ఇటా తిప్పితే ఇట్లా ఉన్నాయి బిల్డింగ్లు. ఇలాంటివేమో పిల్లల ఈ హాస్టల్స్ మాదిరిగా కొన్ని లైబ్రరీలకు మాత్రము అక్కడ కార్డు పెడితేనే లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ పిల్లలు సైకిళ్ల మీద కూడా తిరుగుతుంటారు చాలా మంది. ఎందుకంటే క్యాంపస్ లోపల చాలా దూరం నడవాలి కాబట్టి. మన తెలుగు వాళ్ళంతా చాలా మంది చదువుతుంటారు ఇక్కడ. ఎవరు కనపడలేదు, కనపడితే అడుగుదాము. ఇంకా క్యాంపస్ లోపలంతా కూడా బస్సులు ఉంటాయి. ఇట్లాంటి సిటీ బస్సుల మాదిరిగా పిల్లలు తిరగడానికి. ఇక్కడ కార్లు గిల్లు మెయింటైన్ చేయడానికి అమెరికాలో ప్రతి ఒక్కరికి కారు ఉంటది. కానీ స్టూడెంట్స్ కైనా గానీ ఇంటర్మీడియట్ అయిపోయేటప్పటికే అందరికి లైసెన్స్లు వచ్చేసి కార్లు డ్రైవ్ చేస్తా అంటారు. కాకపోతే కారు ఇక్కడికి తెచ్చుకోవడానికి స్థలం ఉండదు అనమాట. మనము పార్కింగ్ కి ఇదంతా కూడా ఒకవేళ ఉన్నా గానీ మనకి దగ్గరగా దొరకదు అనమాట పార్కింగ్. అలా డబ్బులు కట్టాలా. అయినా ఇక్కడ యూనివర్సిటీలోనే చదువుకుంటా అంటే అసలు అవసరమే ఉండదు కాబట్టి కారు. అటుపక్క నుంచి అటా తిరిగి ఇటు వచ్చినా ఏమన్నా మంచి ఫీల్ వస్తుందేమో ఎంట్రన్స్ లో అని. పక్క నుంచి అయితే మెయిన్ గా ఎంట్రన్స్ లేదు కానీ ఇక్కడ నుంచి వెళ్దాము. మళ్ళా చూద్దాం ఒకసారి. ఇలా ఎక్కి ఇలా వెళ్దాము. కానీ మెయిన్ విజిటర్ సెంటర్ మాదిరిగా ఉండేది మాత్రం ఇదే అన్నారు బిల్డింగ్. దీని లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం లోపల పక్క ఎట్టుంది అనేది. ఇక్కడ ఏదో స్టూవర్ట్ విజ్మన్ స్కూల్ ఆఫ్ డిజైన్ అంట. ఇది ఉంది. కొండారెడ్డి బుర్జు మాదిరిగా ఉంది అబ్బా ఇది. కొండారెడ్డి బుర్జు ఉన్నట్టుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కొండారెడ్డి బుర్జు. తెలుగమ్మాయో కాదో తెలియదు కానీ చెవులకు పెట్టుకుని అందరు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరిని అడగడానికే లేదు. ఏం వింటుంటారో ఏ వీడియోలు చూస్తున్నారో మరి తెలియదు కానీ ఇది చూడండి, ఇది బాగుంది యాక్చువల్ గా ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా ఏంటి కథ అనేది ఒకసారి చూసొద్దాము. ఈ యూపెన్ యూనివర్సిటీ దీంట్లో మూసేసారా ఉందా? టైం అయితే సాయంత్రము సుమారుగా 5 గంటలు ఎంత అవుతుంది. యానీ జర్మన్ ఫినిష్ ఫైన్ ఆర్ట్స్ లైబ్రరీ అంట. ఇది లైబ్రరీలోకి మనల్ని రాణిస్తారా చూద్దాము. లోపలికి అలౌ చేస్తారా లేదో. అసలు విజిటర్ సెంటర్ మాదిరి ఉంది. మీరు చూసినట్టే నేను కూడా గూగుల్లో కొట్టాను ఫీజు ఎంత అని. ఇక్కడ సుమారుగా $80,000 ఉంది. కాకపోతే ఎయిడ్ వచ్చిన తర్వాత అంటే స్కాలర్షిప్లు అన్ని వచ్చిన తర్వాత సుమారుగా $15,000 ఉంది. అదొచ్చి లోకల్ స్టూడెంట్స్ అనమాట. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంటెక్ చేయడానికి అట్లా వచ్చిన వాళ్ళకి ఫీజు డబుల్ అవుతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఫారెన్ స్టూడెంట్స్ గానీ అవుట్ ఆఫ్ స్టేట్ ఈ పెన్సిల్వేనియా స్టేట్ లో నివసించని వాళ్ళు ఎవరైనా గానీ సేమ్ మన బయట నుంచి ఇండియా నుంచి వచ్చినా కూడా అంతే ఫీజు ఉంటది. ఇక్కడ ఏందో తుంచి ఇట్లా పెట్టినారు. ఏందో ఇది ఒక సెంటర్ అనమాట. ప్రతి యూనివర్సిటీ కూడా పచ్చగా ఉంటుంది, ఎకరాలు ఉంటుంది. డబ్బులు కడతారు కాబట్టి అన్ని యూనివర్సిటీలు పెద్దగానే ఉంటాయి. ఇంకా ఫీజులు కూడా నేను చెప్పినట్టు అప్రాక్సిమేట్ గా ఒక $15,000 ఉంటుంది. ఒట్టి ఫీజే, బోర్డింగ్ కాకుండా. మన హాస్టల్ అంతా ఇంకా ఏడుంటాము ఏం చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. చదువుకుంటే వాళ్ళకి క్యాంపస్ ఎట్టుంటే ఏముందని అందరూ ఏడైనా కూర్చొని చదువుకోవచ్చు. క్యాంపస్ ఎంత పెద్దగా ఉంది, ఎంత రచ్చ చేయొచ్చు అనేది కాదు కదా. కాబట్టి చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడైనా కూడా చదువుతారు కాబట్టి ఎక్కడైనా ఓకే. ఈ యూనివర్సిటీలో ఫేమస్ మేజర్స్ వచ్చి ఎకనామిక్స్, ఫైనాన్స్, బయాలజీ అని ఉంది. కాబట్టి ఇదిగో ఈడున్న వాళ్ళు బట్టలు చూస్తే కూడా వీళ్ళు చదివే వాళ్ళే ఉన్నట్టున్నారు. ఇంకా ఈడుండే బిల్డింగ్లన్నీ కూడా క్యాంపస్ బిల్డింగ్లే ఉన్నట్టున్నాయి. ఆఫీస్ బిల్డింగ్లు, క్లాస్ రూమ్లు. తర్వాత ఇక్కడ చూస్తే ఏదో ప్రెజెంటేషన్ జరుగుతా ఉంది. సో క్లాస్ జరుగుతానే ఉంటుంది. కమ్యూనికేటర్ అని కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బయట నుంచి పవర్ పాయింట్ కనిపిస్తా ఉంది. సో ఏదో క్లాస్ జరుగుతానట్టుంది. ఈ రోజు దుమ్ము వాన పడింది స్ట్రామ్ మాదిరికి వచ్చి. అందుకనే ఆగులు గీగులు అన్ని ఇరిగిపోయి చెత్తగా ఉన్నాయి. ఇక్కడ పక్కనే హైవే మీద నడవడానికి పెద్దగా బ్రిడ్జ్ కట్టినారు, ఫ్లైఓవర్ మాదిరిగా. ఓన్లీ వాకింగ్ ఇక్కడ, వెహికల్స్ ఏం లేదు. అటుపక్క కూడా క్యాంపస్ అంతా కూడా ఉన్నట్టుంది.
కొంతమంది డాక్టర్ డ్రెస్సులు వేసుకోన్నారు కాబట్టి ఇక్కడ మెడిసిన్ ఫేమస్ అయి ఉండేటట్టుంది. ఇక్కడ క్యాంపస్ ఇటు పక్క ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇక్కడ చూస్తే కింద హైవే ఉంది. ఈ హైవే కి పక్కనే కొన్ని ఫుడ్ ట్రక్కులు పెట్టుకున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారని ఇలాగా వెళ్ళి ఇటు పక్కన కూడా చూసి ఒక నిమిషం అట్లా కిందికి వెళ్ళిపోదాము. ఇటు పక్కన కూడా బాగుంది యాక్చువల్ క్యాంపస్. ఇక్కడ ఏదో పెద్ద ఆర్చ్ మాదిరిగా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇంకా ఈ దారమ్మడి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో, చాలా పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి. ఇక్కడంతా హాస్టళ్లలో ఉండే వాళ్ళు పిల్లలు లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళు చదువుకుంటారు, లేకపోతే ఇక్కడ బయట తిరుగుతూ ఉంటారు. ఊరికనే ఇక్కడ ఆడ కూర్చొని ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఎక్కువ ఫ్రెండ్షిప్స్ స్నేహాలు ఏర్పడతాయి. లేదో ఆడుతా ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు మోటలు ఇసిరేసే గేమ్ ఆడుతున్నారు బొక్కలేకి. ఇక్కడ చూడండి బాగా ఆర్చ్ మాదిరి కదా పెద్ద కట్టారు, బాగుంది. ఇదంతా స్పోర్ట్స్ ఏరియా ఉన్నట్టుంది బాగా. ఎట్నో ఇటు పక్కకు వచ్చినాను, లేకపోతే పెన్ యూ పెన్ ఇంప్రెస్ చేయలేదే అనుకుంటుంటే యూ పెన్ ఇక్కడ బానే ఉంది. ఇక్కడ చూస్తే ఇటు పక్కనంతా కూడా ఇట్లా నడిచినంత దూరం కట్టినారు అని. రకరకాల పిల్లలు తల్లిదండ్రులను తీసుకొని వచ్చినారు చూడడానికి. చూసి 2-3 కాలేజీలు చూసి తర్వాత చేరతారు. మన దగ్గర క్రికెట్ ఆడుకున్నట్టు ఇడేదో పిల్లలు ఏదో బాల్ ఆడుతా ఉన్నారు. లోగన్ స్క్వేర్ అని నగరము నడిబొడ్డు మధ్యలో పెద్ద ఫౌంటైన్స్ పెట్టి బట్టలు లేకుండా ఉండే వాళ్ళని కొంతమందిని బిత్తలు పెట్టినారాడ. అక్కడ బ్యాక్ డ్రాప్ లో ఏమో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ చూస్తే సిటీ అంతా కూడా. ఆయన ఏమో పక్షులకి ఏదో వేస్తున్నాడు, పావురాలు కూడా ఉన్నాయి. ఇక్కడేమో తాబేళ్లు నీళ్లు కక్కుతుంది, అక్కడేమో కప్ప నీళ్లు కక్కుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు స్పెషల్ గా ఫోటోగ్రాఫర్ ని తెచ్చుకొని అదిగో అట్లా ఫోటోలు తీసుకుంటా ఉంటారు. నేను ఇంతసేపు ఈ నీళ్ళని అటుపక్క నుంచి ఇట్లా చూపించినాను. ఇప్పుడు చూడండి ఇటు పక్క సూర్యునికి ఎదురుగా వెళ్తే చాలా అందంగా కనిపిస్తది. ఇక్కడంతా కూడా సిటీ సెంటర్ లో బాగా కట్టారు, చాలా బాగుంది. సాయంకాలం వేళ కుటుంబంతో వచ్చి టైం గడపడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇదిగో ఈయనేమో చేపను పట్టుకున్నాడు, చేప నీళ్లు కక్కుతుంది పైకి. సాయంకాలం వేళ సూర్యుడు అస్తమించే సమయాన ఫిలడెల్ఫియాలో ఇక్కడ ఈ నగరం అంతా కూడా అంతా చూద్దాం. అక్కడంతా చాలా మంచి మంచి స్పాట్లంతా ఉన్నాయి. ఇదిగో ఇంకా సర్కిల్ దగ్గర నుంచి ఆ నుంచి దాటి ఇట్లా రోడ్డు దాటి వచ్చినాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఏదో పోలీస్ వాళ్ళ బిల్డింగ్ అంట. షరీఫ్స్ అంటారు ఇక్కడ, షరీఫ్స్ బిల్డింగ్. 1 2 3 4 5 6 7 ఎక్కువే ఉన్నాయేమో, మళ్ళీ ఏం చెప్తాను. అందులోపల ఇక్కడ సిస్టర్స్ పార్క్ అంట, సిస్టర్స్ సిటీస్ పార్క్ అంట. ఈ పార్క్ లో చూద్దాము. తర్వాత ఇక్కడేమో సిస్టర్ సిటీస్ కేఫ్ అంట, గాజు అద్దాల దాంట్లో ఒకటి రెస్టారెంట్ మాదిరి ఉంది, అది చూద్దాము. దాని వెనకాల బిల్డింగ్లు కూడా చూడండి భలే ఉన్నాయి అసలు. అంతా ఆర్కిటెక్చర్ అంతా కూడా పెన్సిల్వేనియాలో ఫిలడెల్ఫియా అనే సిటీలో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ చెట్టు వెనకాల చూడండి పెద్ద పెద్ద టవర్లంతా ఉన్నాయి. ఇదేదో సిస్టర్స్ పార్క్ అని ఉంటే మూసేసినారంట. ఈ పిల్లలు దూకిపోతుంటే ఆమె పరిగెత్తా వచ్చి సెక్యూరిటీ ఆమె వెనక్కి పంపించేసింది. ఈ సిస్టర్స్ పార్క్ లో ఏముంది, ఆడొక స్టాచ్యూ ఉంది. ఇంకా ఈ నగరం యొక్క అందాన్ని అంతా కూడా ఈయన థామస్ ఫిట్జమాన్స్ అంట, ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు అంతా రాశారు. ఇది బాగుంది రెస్టారెంట్, ఇట్లా అద్దాల మధ్యలో ఉంది. ఇక్కడంతా కూడా అక్కడేది మోరా ఏంటో అది హోరామానా ఏంటో ఉంది రాశారు, అది పోయి చూద్దాం. తర్వాత ఇక్కడ కూడా పిల్లలకి చిన్న పిల్లలకి ఎగరడానికి నీళ్ళు అవి పెట్టినారు, చిన్న చిన్న నీళ్ళు అవి తడిచి ఎగిరి దుంకి పిల్లలు ఆడుకోవడానికి. సిటీ మధ్యలో ఉంది, చాలా బాగుంది అదంతా కూడా. ఈ నగరంలోని భవనాలు కూడా చాలా ఎత్తున్నాయి. ఇక్కడ ఇదేంటో అర్థం కావడం లేదు, అటు పక్క పోయి చూద్దాము. మీకేమన్నా అర్థమైందా? 4 అక్షరాలే ఉన్నాయి కానీ ఏమిటిది ఆమోర్ AMOR అంటే ఏంటో మరి. సో ఇక్కడ చూసినట్టయితే ఇది టెర్రస్ ఆన్ ద ఫస్ట్ స్ట్రీట్ అన్నాడు, అపార్ట్మెంట్స్ అనుకుంటా. మన సిటీలలో ఉన్నట్టు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. ఈ సిటీలో కూడా బాగా గ్రీన్ వే అని సైకిల్ పోవడానికి సపరేట్ గా లైన్ వేసారనమాట. ఇక్కడ డౌన్ టౌన్ లలో పెద్ద పెద్ద పట్టణాలలో ఇక్కడ సైకిళ్లలో పోవడానికి ఇట్లా సపరేట్ గా వేస్తారు. ఇదిగో సైకిల్ తో ఆయన వస్తున్నాడు చూడండి. సో సైకిల్ కన్వీనియంట్ కోసము ఇక్కడ కార్లు మేనేజ్ చేయడం కష్టం కాబట్టి సైకిల్ దొక్కడానికి వేస్తారు. ఇంకా సెంటర్ లో అయితే తుక్కుబడి ఉన్నాయి ఏదో బిల్డింగ్లు అంతా, పోయి చూద్దాము. అంతా కూడా రకరకాల బిల్డింగ్లు స్కై స్క్రేపర్స్ మాదిరిగా చాలా ఎత్తే ఉన్నాయి. ఇది ఓ అమ్మ సుమారుగా నాకు తెలిసి ఎన్ని ఉంటుందా, ఒక 50-100 ఉంటుందా. ఎంచినా ఈ బిల్డింగ్ ని 50 అంతస్తులు పైనే ఉన్నట్టుంది. ఇదిగో ఇవన్నీ మాత్రం అపార్ట్మెంట్స్, రోడ్డు పక్కకే కట్టినారు. ఇంకా వాళ్ళ బాల్కనీ ఇటు పక్కకే ఉంది మెయిన్ రోడ్ వైపుకు. ఇది చూడండి ఊరికనే ఏదో ఇండ్లు ఉన్నట్టు ఇటు ముందు పక్కన పెట్టినారు. మరి పక్కది కూల్చేసినారా, అసలు ఏమీ లేదా, లేకపోతే ఏమన్నా ఉందా మరి లోపల, మరి ఉందేమో. ఇది చూడండి స్ప్రేయర్ యూనివర్సిటీ అంటే ఏదో యూనివర్సిటీ బిల్డింగ్ అంటే అంత పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాడు. సిటీ మధ్యలో ఉంది ఈ యూనివర్సిటీ, స్ట్రేయర్ యూనివర్సిటీ అంట. ఇంకా అన్ని యూనివర్సిటీలు చూపించలేను, కొన్ని ఫేమస్ యూనివర్సిటీలు అనుకున్నాను నేను. అలాంటి యూనివర్సిటీలకు పోయి లోపలికి వెళ్ళి
కొన్ని యూపెన్ యూనివర్సిటీ మాదిరిగా యూనివర్సిటీలు అనుకున్నాను. ఇక్కడ ఒకటి లవ్ పార్క్ అని ఉందంట, అక్కడికి వెళ్తా ఉన్నాను. ఇదేదో రకరకాల ఆకారాల్లో ఏదో శిల్పాలు చెక్కారు. ఎంత అర్థం కాకుండా చెక్కితే అంత గ్రేట్ అన్నట్టుంటాయి. మోడర్న్ ఆర్ట్ అంటారు. ఇది చూడండి ఎంతో పెట్టారు, 4 రేకులు అట్ట ఇట్ట ఏదో కట్ చేసి భలే పెట్టారు. సో కళాకారులకి కోపం వస్తే క్షమించాలి. చూడండి ఈ రెస్టారెంట్ సుందరంగా రెడీ చేస్తా ఉన్నారు. సాయంత్రానికి ఆల్రెడీ ఓపెన్ ఉన్నట్టుంది, దీంట్లో తెచ్చుకొని కూర్చొని తినొచ్చు కూడా. అయితే ఇక్కడ జనాలు తక్కువే ఉన్నారు. ఈ సిటీలో కూడా పెద్దగా న్యూయార్క్ లో ఉన్నట్టయితే లేరు. ఈ కుంపట్లు మాత్రం బలున్నాయి, పెద్ద కుంపట్లు పెట్టినారు. సిటీ మధ్యలో చాలా పెద్దవి పెట్టినారు. ఇక్కడ ఏదో ఇంకొక శిల్పం ఉంది, రాతి శిల్పము. ఇది చెక్కినట్టే ఉంది చూడ్డానికి, ఉలి పెట్టి చెక్కినట్టుంది. ఇప్పుడంతా మిషన్ తో కట్ చేస్తున్నారు కానీ ఉలి పెట్టి చెక్కినట్టుంది. ఇది అంతా ఉన్నాయి మార్కులు. మరి ఈ కాలంలో ఉలి పెట్టి చెక్కే వాళ్ళు ఎవరున్నారు బా? లేదు. నేను ఇంకో వీడియోలో చూపించినట్టు లోగన్ గార్డెన్స్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా రకరకాల మంచి మంచి చెట్లన్నీ కూడా మొక్కలు డెకరేట్ చేశారు ఇక్కడ. ఇంకా అక్కడ సిటీ సెంటర్ లో చాలా వైబ్ గా ఉంది, ఏదో జరుగుతా ఉంది అక్కడంతా. చూడండి స్కూటర్లు, ఈ పిల్లోడు స్కూటర్ బోర్డు మీద పోతా ఉన్నాడు. ఇదిగో ఇటు పక్క నుంచి ఇటా తిప్పితే ఇక్కడ చూడండి ఎట్టుందో సిటీ బ్యూటిఫుల్ గా ఉంది. ఇంతకుముందు హార్ట్ఫోర్డ్ సిటీ ఒకటి చూపించాను కెనెటికెట్ అనే రాష్ట్రంలో, అది కూడా బానే ఉంది. ఇది వచ్చి చూడండి సిటీ ఆఫ్ ఫిలడెల్ఫియా అంట. గవర్నమెంట్ బిల్డింగ్ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే, మనకి వాకింగ్ సింబల్ పడింది, దాన్ని ఎవరు గుద్దకుండా. మోటార్ సైకిల్ అసలు ఉండవు కానీ ఎప్పుడన్నా ఒకటి కనిపిస్తాయి. ఎందుకంటే ఎవరు మోటార్ సైకిల్ డేంజర్ అని పెద్దగా ప్రిఫర్ చేయరు, అయితే సైకిల్ దొక్కుతుంటారు. ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ అంట, కింద ఎంత గుంత కట్టినాడు. ఇదనమాట అసలు లవ్ పార్క్ అంట. లవ్ పార్క్ మధ్యలో పెద్ద ఫౌంటైన్ పెట్టినారు. మొత్తం చూద్దాం. ఇదిగో ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ చూడండి ద పార్క్ దట్ లవ్ హార్ట్ ఆఫ్ ఫిలీ అంట, లవ్ పార్క్ అంటే. ఈ ఫౌంటైన్ మధ్యలో వైబ్రెంట్ గా ఉంది బాగా. ఇక్కడ అంతా కూడా చైర్లు వేశారు. సో ఇండ్లు లేని వాళ్ళు అటోళ్ళు కూడా బ్యాగ్ పెట్టుకొని ముసుగేసుకొని కూర్చోన్నారు. ఇక్కడ మధ్యలో ఊరికనే వాటర్ ఫౌంటైన్ పెట్టారు, ఆడుకోవచ్చు పిల్లలు కావాలంటే తడవడానికి. లేకపోతే ఇదిగో ఇట్లా చిన్నవి కూడా ఉన్నాయి పిల్ల ఫౌంటైన్లు. అక్కడుంది లవ్ అని, అందరూ ఇక్కడ సిటీకి వచ్చిన వాళ్ళు అక్కడ పోయి ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాము. ఆ సెంటర్లో బాగుంది యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే ఇది చూడండి ఇట్లా, అక్కడేమో లీ మెరిడియన్ అంట. అంతా రకరకాల ఆఫీస్ బిల్డింగ్లు, గవర్నమెంట్ బిల్డింగ్లు రకరకాలు ఉన్నాయి. ఒరే ఈడ చూడండి టేబుల్ టెన్నిస్ పెట్టినారు బయట. సిటీ ఇది టేబుల్ టెన్నిస్ ఎక్కడా చూడలేదు, గవర్నమెంట్ వాళ్ళే పెట్టినట్టున్నారు ఇక్కడ బయట. మనుషులే కాకుండా కుక్కలు కూడా నీళ్ళతో ఆడుకుంటా ఉన్నాయి. ఇంకా ఇక్కడ టేబుల్ టెన్నిసే కాక గాల్లోకి విసిరేసే డిస్క్ కూడా ఉంది, ఆడుతూ ఉన్నారు. ఎవరు పట్టుకుంటారో మరి. ఆర్ యూ థ్రోయింగ్? యా. ఓ టు మీ. Do you throw it and it will come back? I can just throw it up there. Yeah. No, you can try. Yeah. Woohoo! Oh, okay. I'm fine. Thank you so much. Yeah. ఆయన విసిరేస్తే మళ్ళీ ఆయనకే వస్తుందేమో అనుకున్నా కానీ ఆయనకు రాలేదు, అది దూరంగా పడింది. కావాలంటే నాకేస్తా అన్నాడు కానీ నాకు ఇక్కడ ఆడుకుంటే టైం లేదు. ఇది చూడండి లవ్ అని ఇట్లా మధ్యలో పెట్టినారు. ఇటు పక్క వచ్చిన వాళ్ళు ఫోటో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. నేను దీంట్లోంచి దూరి అటు పక్కకు పోతున్నాను. అటు పక్క నుంచి చూద్దాము. ఇక్కడ చూడండి జనాలు లైన్ కట్టినారనమాట ఆడ ఫోటోలు తీసుకోవడానికి. ఇప్పుడు లవ్ దగ్గర నేను ఫోటోలు తీసుకుంటే అంత సీన్ లేదు కానీ ఇదిగో ఈ విధముగా ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి లైన్ పెట్టినారు. ఎందుకో ఇక్కడ అంతా కూడా పైన 2 అక్షరాలు కింద 2 అక్షరాలు అన్నిటికీ అట్టే రాసినారు. మరి లవ్ అనేది ఒకటే లైన్ లో రాయకుండా నరికినారు మధ్యకు. ఫిలడెల్ఫియా సిటీ హాల్ అంట. దీని దగ్గర ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు డౌన్ టౌన్లలో అట్లా. సో ఉన్నట్టున్నారు, తాగుతా ఉన్నారు, ఇంత పొగ దుమ్ము లేపుతున్నారు. కొంతమంది ఇన్నే పడుకొని నిద్రపోతున్నారు, బ్యాగ్ పెట్టుకొని దాని మీదే ఊరికే అట్ట పడుకున్నట్టున్నారు. తర్వాత ఇక్కడ వచ్చి టీడీ బ్యాంక్ అని అక్కడ ఒక బ్యాంక్ ఉంది అమెరికాలో, వన్ ఆఫ్ ద బ్యాంక్. మామూలుగా అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా అని ఒకటి ఉంటుంది, తర్వాత చేజ్ అని ఉంటుంది, తర్వాత సిటీ బ్యాంక్ ఉంటుంది. ఇవన్నమాట ఫేమస్ బ్యాంకులు. ఇక్కడ ఏదో విచిత్రంగా ఉంది, ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. గ్లాస్ మాదిరిగా ఉంది, పొగ వస్తుంది, సైకిళ్ళు దొక్కుతున్నారు, వాటర్ ఫౌంటైన్ ఉన్నట్టుంది. సిటీ హాల్ చుట్టూ చాలా బాగా కట్టినారు. గవర్నమెంట్ బిల్డింగ్స్ దగ్గరే, బిల్డింగ్ దగ్గర
ఇక్కడ స్కేటింగ్ నడుస్తున్నట్టుంది. చాలా యాక్టివిటీ చూడండి ఎట్లా క్రియేట్ చేశారో. దీని చుట్టూ కూడా టూరిజం బాగా డెవలప్ చేశారు. ఇదిగో ఇక్కడ చూస్తే ఐస్ స్కేటింగ్ మాదిరిగా ఈ మధ్యకాలంలో ఐస్ లేకుండా స్కేటింగ్ అనమాట. ఎందుకంటే ఐస్ మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఒరే అంతా రోలర్ స్కేట్స్ పెట్టుకొని చేస్తా ఉన్నారు. ఈ పైన మాత్రం కట్టినారు చూడండి, ఎంత వేలాడుతాయి. ఊరికనే పేపర్లు మాదిరిగా ప్లాస్టిక్ కట్టినారు, కానీ చాలా బాగుంది చూడ్డానికి. రెస్టారెంట్లలో ఏమి అమ్ముతున్నారు? నేను కూడా తిండి అరిగిపోయింది, ఆకలి అవుతా ఉంది. ఇక్కడ దీంట్లో ఏమో పెట్టినారో చూద్దాము. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఫిష్ టాకోస్, ఎయిర్ గ్రిల్డ్ బర్గర్, మెక్సికన్ బ్లాక్ బీన్ బర్గర్, సమ్మర్ బెర్రీ సాలడ్, చికెన్ టెండర్స్, వాఫిల్ ఫ్రైస్, హాట్ డాగ్, ఆనియన్ రింగ్, ఫ్రైడ్ పికిల్, వాఫిల్ అంతా రచ్చరచ్చ ఉన్నాయి. కాకపోతే రేట్లు ఎంత పెట్టారు? సుమారుగా 11, 12, 9, 5, 6, 7 రకరకాలు ఉన్నాయి. సుమారుగా పర్వాలేదు, మరీ ఎక్కువ లేదు, మరీ తక్కువ లేదు, సుమారుగా ఉంది. ఇది చూసి వచ్చి కొంచెము ఇటు పక్క నుంచి సిటీ బ్యాక్ డ్రాప్ లో ఇక్కడ చూడండి పొగలు వస్తున్నాయి. అప్పుడప్పుడు ఇట్లా పొగలు పెడుతున్నారు, డాన్సింగ్ పొగలు. ఏదో మ్యూజిక్ కి ఏం పెడతారు ఇంకా లైట్లు. ఈ రెస్టారెంట్ డబ్బా చూడండి, అస్ట్రోనాట్స్ ని ఇంతకుముందు పాతకాలంలో ఇట్లాంటి బస్సుల్లో తీసుకుపోయేవాళ్ళు. అలాంటి బస్సు మాదిరి ఒకటి చేసుకుని దానికి ఒక డోర్ పెట్టుకున్నారు. అంతా లోపల ఉంది సెటప్. ఫిలడెల్ఫియా మహానగరంలో ఆనియన్ రింగ్స్, దానికి సాస్ ఇచ్చినారు. ఇక్కడ ఒక కోక్ కొనుక్కున్నాను. మీరు ఎప్పుడన్నా ఇంట్లో ఆనియన్ రింగ్స్ ఎప్పుడన్నా ట్రై చేసినారా? ఊరికనే ఆనియన్ ని ఇట్లా రింగ్ మాదిరి కట్ చేసి పకోడా మాదిరిగా వేసారు. ఆనియన్ పకోడా చేస్తాం గానీ దాన్నే వీళ్ళు ఊరికనే రింగ్ మాదిరి కట్ చేసినారు అంతే. ఇక్కడంతా యాక్టివిటీ పెరిగింది, జనాలు పెరిగినారు బాగా. స్కేటింగ్ జోరుగా నడుస్తా ఉంది. ఓయమ్మా పడే ఈ పిల్ల. ఓ ఎవరన్నా వన్నప్పుడు మనకి బోన వస్తుంది కదా, మనం పడితే గాని తెలీదు కథ. ఈ సాయంకాలం వేళ చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎండాకాలము సిటీలో జనాలంతా కూడా. ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ ఉంది. సాయంకాలం వేళ సన్సెట్ టైంలో ఇట్లాంటి ప్లేసులకు రావాలి, నీళ్లుండే స్థలాలకి. ఇక్కడంతా కూడా డౌన్ టౌన్ ఇక్కడంతా కూడా ఉంది. కార్ కి పార్కింగ్ ఇక్కడ లేదనుకుంటా, బట్ ఊరికనే అట్లా దిగి ఇంకో ప్లేస్ కు పోవాలి. ఇక్కడ చూసిపోదామని ఊరికనే ఆపినాను. ఈ బ్రిడ్జ్ చూడండి, అసలు చూడ్డానికి ఏమో చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ నాకు తెలిసి 2-3 లేన్లు ఇటుపక్క అటుపక్క అంతా ఉన్నాయి. సూర్యుడు ఇంకా అస్తమించలేదు, అస్తమించబోతున్నాడు. అక్కడ వెలుగంతా పడతా ఉంది, గోల్డెన్ అవర్. ఇక్కడ ఏందో మరి 2 హృదయాలు ముడేసుకున్నాయా లేకపోతే ఏం అర్థం కావడం లేదు. బుడ్డలు పెట్టినారు. రేస్ స్ట్రీట్ పియర్ అంట ఇది. బాగుంది ఇక్కడ నీళ్లు, ఈ రివర్ అంతా కూడా. అందుకే చాలా మంది ఇలాంటి డౌన్ టౌన్లలో సిటీలలో నివసించాలనుకుంటారు. ఎందుకంటే కుక్క పిల్లల్ని నడిపించుకుంటా, సైకిళ్లు దొక్కుంటా. అక్కడ చూడండి బ్రిడ్జి మీదనే అక్కడ ట్రైన్ పోతా ఉంది. పక్కన రైల్వేది కూడా కట్టినట్టున్నారు. రెడ్ బస్సులు కూడా ఉన్నాయి. టాప్ లో కూర్చొని అంతా సిటీ అంతా చూసేటివి. ఇక్కడ రివర్ ఫ్రంట్ ఉంది. రివర్ దగ్గర అంతా కూడా మొత్తం పెద్ద పార్క్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ హిల్టన్ హోటల్ ఉంది. ఇది చూడండి, ఇప్పుడు వీళ్ళు పాటలంతా కూడా అమెరికాలో పాటలన్నీ కూడా ర్యాప్ సాంగ్స్ అన్ని కూడా అన్ని బూతులు ఉంటాయి అనమాట. ఇక్కడ సపరేట్ చూడండి ఏం కట్టినారు, సైకిళ్ళు ఈ పోవడానికి. ఇక్కడ ఒక నది ఉంది. నది దగ్గర నదమ్మడి బోర్డ్ వాక్ మాదిరి ఇక్కడ ఉన్నట్టుంది. వెళ్తా ఉన్నారు. అక్కడ కూడా అంత లైట్లు ఇట్లంతా. సాయంత్రం సూర్యుడు ఆల్మోస్ట్ అస్తమించేశాడు. ఇది ఒక పియర్ మాదిరిగా ఉంది నడవడానికి. చాలా అందమైన వాతావరణము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూద్దాము. హార్బర్ ఫుడ్, నో అవుట్ సైడ్ ఆల్కహాల్ పర్మిటెడ్. చూడండి ఎట్లుందో మొత్తం. ఇక్కడ నుంచి బోర్డు వాక్ మాదిరిగా ఉంది. ఇక్కడంతా కూడా సముద్రం ఉంది. అక్కడ ఏదో డక్కులు గిక్కులు అంతా రకరకాలు ఉన్నాయి. ఇట్లా బీచ్ల దగ్గర ఇట్లా పెద్ద చైర్లు పెట్టింటారనమాట. ఈ పెద్ద చైర్ మీద ఫోటో తీసుకోవడానికి. ఇదే అనమాట సమయం. సాయంకాలము సూర్యుడు అస్తమించినాక ఇంకా అసలు ఎండాకాలం అయితే ఇట్లా ఉంటుంది. ఇది చూడండి, ఇది చూస్తే మీకు దిమ్మ తిరుగుతుంది. లవ్ లాక్స్ అనమాట ఇవి. ఒక్కొక్కరు బీగాలు తెచ్చి దీనికి బీగం వేసి ఈ కీ తీసుకొని సముద్రంలో పడేస్తారు. ఇంకెవరు ఓపెన్ చేయలేరని. అది వాళ్ళ ప్రేమకి చిహ్నంగా గుర్తుగా ఉండడానికి ఇట్లాంటి ఊరికే బీగాలు కొనుక్కొని ఇక్కడ ఒకటి ఫ్రేమ్ పెట్టినారు. ఆ ఫ్రేమ్ కి అందరు కుప్పలు ఎన్ని వేసారు చూడండి. అందరు తలా ఒకటి. ఓ అమ్మ దేవుడు, ఎన్ని బీగాలు, ఏం కథ. ఈ బీగం చూడండి చాలా బాగుంది, లవ్ మాదిరిగా ఉంది బీగం అంతా కూడా. ఇట్లా చాలా పెట్టినారు. అంతా కూడా ఏదో రకరకాల యాక్టివిటీస్. మనము చెట్ల మీద ఇసుకలో పేర్లు రాసుకున్నట్టు చెట్ల మీద రాళ్ల మీద చెక్కుతాయి. 4 రోజులు ఉంటాయని చెక్కుతారు కదా. ఇక్కడంట ఏమన్నా మందు కింద కొనుక్కుంటే ఇన్నే కొనుక్కోవాలంట, బయట నుంచి అలౌ చేయరంట. ఇక్కడ రకరకాలు అమ్ముతా ఉన్నారు. వాళ్ళకి ఇదే బిజినెస్. ఇదంతా ఫ్రీగానే అనమాట.
ఈ నదమ్మడి ఊరికనే ఇట్లా బోర్డు వాక్ మాదిరి గట్టి చైర్లు వేసి రకరకాల సెట్టింగ్లు అంతా ఇక్కడ ఉన్నాయి. అడవి చూద్దాం. సబ్మెరైన్, ఇది సబ్మెరైన్ మాదిరిగా నీళ్ళ లోపలికి మునిగి లోపల పోతుంది అనమాట. దీనికి ఆ పైన అది మాత్రమే కావాలంటే అది పైన తేలుతుంటది, మిగతా అంతా లోపల వెళ్ళిపోతుంది. సబ్మెరైన్ అది గాలి కొట్టి ఐ థింక్ నాకు కరెక్ట్గా తెలియదు కానీ లోపల గాలి మేనేజ్ చేసి పైకి కిందికి తెస్తారని అనుకుంటున్నా. ఇది చూడండి, షిప్ లో రెస్టారెంట్ పెట్టారు. నిజం పాత షిప్ ని తీసుకొని రెస్టారెంట్ మాదిరి కన్వర్ట్ చేశారు. అయినంతా కూడా అసలు చాలా బ్యూటిఫుల్ గా కన్వర్ట్ చేసినట్టున్నారు. మొషు హులు అంట దీని పేరు. మరి లోపలికి రానిస్తారో రానిరో అలాంటి వాళ్ళని తినడానికి పోవాల్సిన రెస్టారెంట్ కాబట్టి లోపల వరకు వెళ్ళొచ్చు మనము. ఇంకా తర్వాత లోపల పోయినాక ఇంకా కూర్చోవాలంటే మళ్ళా మనం పైకి పోవడానికి లేదనుకుంటా. పైకి పోవాలంటే కంపల్సరీ ఇక్కడ పార్టీ ఏదో జరుగుతుంది, ప్రైవేట్ పార్టీ మాదిరిగా. అక్కడ పైకి దారి ఉంది. ఇంకా కింద అడగకుండా డైరెక్ట్ గా తినడానికి వచ్చినట్టు వచ్చేసినాను. ఏముందో చూద్దాం. పైన గార్డెన్ మాదిరిగా అంతా ఉంది అని ఇక్కడ అనుకుంటున్నా. చూడండి, తాళ్ళు వేసి అంతా ఇక్కడ రెస్టారెంట్ మాదిరిగా ఉంది. ఇక్కడ కూడా బార్ అండ్ రెస్టారెంట్ మాదిరిగా ఉంది మొత్తం పైన. ఇక్కడ ఇదిగో ఇటు పక్కన పైకి దారి ఉంది. మరి జనాలు తాగేటప్పుడు ఎస్పెషల్లీ మనము తీస్తే ఇష్టపడరు కాబట్టి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కానీ చూడకుండా పైకి వెళ్ళిపోదాం. ఎవరిదో ఇది ప్రైవేట్ పార్టీనో మరి ఏంటో మరి ఏముంది, మూసేశారా? ఇది మూసేసినట్టున్నారు కానీ కొంతమంది జనాలు ఎక్కి చూస్తా ఉన్నారు. పెద్ద పెద్ద తాళ్ళు వేసి పైకి అంత బిగించినారు, అంతా మూసేసినారు ఈ ఏరియాని. ఇంకా ఈ షిప్ రెస్టారెంట్ నుంచి చూస్తే ఆడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పడవలంతా ఉన్నాయి. అలా పీర్ ఉంది యాక్చువల్ గా నడవడానికి. ఇక్కడికి పోయి ఆ నుంచి అట్లా వెళ్ళాలి. అంతా సాయంత్రం అయితే రచ్చ చేస్తున్నారు అంతా పార్టీలంతా. వైడ్ యాంగిల్లో అంతా పెద్దగా కనపడదు. ఇదేమో 3x లో పెట్టాను. నా వాయిస్ సరిగా ఉండదు. వీడు ఐఫోన్ వాడు ఫిక్స్ చేయాలి అది. ఇటు పక్కనేమో నీళ్ళల్లో చూడండి నీడలు ఎలా కనిపిస్తున్నాయో. ప్రైవేట్ పార్టీలు చేసుకునే వాళ్ళు అట్లా సపరేట్గా ఒకటి బోట్ రెంట్ చేసుకోవచ్చు. అది ఊరికనే నీళ్ళలో ఉంది, పోదు. దాంట్లో డీజే గీజే పెట్టుకొని అంతా డాన్సులు గిన్సులు చేస్తున్నారు. అమెరికాలో ఈ రాష్ట్రంలో చూడండి గుర్రపు బండ్ల మీద వెళ్తా ఉన్నారు వీళ్ళు కార్లు మోటార్లు ఏం వాడకుండా, ఇంట్లో కరెంటు వాడకుండా, బయట నుంచి వస్తువులు ఏమి కొనుక్కోకుండా అసలు వీళ్ళు ఎట్ట బతుకుతారు? చికెన్ మటన్ షాపులకు పోకుండా, కార్లు ఎక్కకుండా, పిల్లోళ్ళు బయట స్కూళ్లకు పోకుండా, ఇలాంటి చిన్న చిన్న ఊర్లలో హోటల్ ఎలా ఉంటాయి, ఈ జీవన విధానం ఎందుకు ఎంచుకున్నారు, వ్యవసాయం ఎలా చేస్తారని అన్ని కూడా మొత్తం చూద్దాము. ఈ పెన్సిల్వేనియా రాష్ట్రంలో అమిష్ పీపుల్ అని ఉన్నారు. వీళ్ళ జీవన విధానం అంతా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చాను టూర్ కు పోయి మొత్తం తెలుసుకుందాం అసలు ఎందుకు చేస్తారు, ఏం చేస్తారని. లోపలికి పోయి టికెట్ కొనుక్కోవాలి. అసలు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకి సమాధానాలు కనుక్కుందాము. ఈ టూర్ ఆఫీస్ లో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3 రకాల టూర్లు ఉన్నాయంట. 20 నిమిషాలు 90 నిమిషాలు ఉంది. నేను 20 నిమిషాలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి తేనె అమ్ముతున్నారు. ఇక్కడ లోకల్ తేనె. తర్వాత ఇక్కడ ఏదో కొన్ని తిండి రకరకాలు ఉంది. ఒక చిన్న గిఫ్ట్ షాప్ మాదిరిగా ఉంది. ఇక్కడ అంతా కూడా అమ్ముతా ఉంది. కాఫీ కప్పులు. మీకు కొనుక్కుండే అలవాటు ఉందా ఇలాంటి స్థలాల్లో, కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు? పెన్సిల్వేనియా రాష్ట్రంలో అమిష్ విలేజ్ అని ఇదిగో టికెట్ కొనుక్కున్నాను. $13 లోపలికి తీసుకెళ్లి మొత్తం అంతా చూపిస్తారు. ఇది చూడండి, అమెరికాలో ఎక్కడే గాని చూడము కోళ్లు ఇంటి వెనకాల ఇంటి ముందు ఉండేది. కేవలం ఇక్కడ ఈ అమిష్ పీపుల్ వీళ్ళ విలేజ్ లోనే ఉంటాయి. ఇట్లా ఇదిగో వీళ్ళ ఇండ్లు ఇట్లా ఉంటదంట. ఫ్రిడ్జ్ ఏమో ప్రొపైన్ మీద గ్యాస్ మీద రన్ అవుతుందంట. తర్వాత ఇట్లాంటి మిషన్లు ఇవన్నీ కూడా ప్రొపైన్ గ్యాస్ మీద రన్ అవుతుందంట. తర్వాత ఎలక్ట్రిక్ ఏమి వాడరు అనమాట. కాబట్టి బొగ్గులేసి దీంట్లో బొగ్గులేసి వంట చేసుకుంటారు. తర్వాత ఎవరు బట్టలు వాళ్ళే కుట్టుకుంటారంట. అసలు ఎవరు బయట కొనేది అసలు ఏం లేదు. పెళ్ళయిన తర్వాత వాళ్ళ బట్టలు అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి కుట్టే అంత నేర్చుకుంటారంట. వీళ్ళవి బెడ్రూమ్లు ఇట్టుంటాయంట. వీళ్ళ బట్టలు వీళ్ళే కుట్టుకుంటారు. అంతా కూడా ఏం లేదు, మన పల్లెటూరులో మాదిరిగా జీవిస్తారు. నవ్వారు మంచాలు చూడండి, కింద నవ్వారు ఉంది. దీనికి తర్వాత ఒకటే వైర్ ఉంది. ఈ విధంగా వీళ్ళు బయట కొనుక్కొని బయట మెటీరియల్ థింగ్స్ కాకుండా వాళ్ళ చుట్టుపక్కల దొరికిన వాటితోనే జీవించడానికి ప్రయత్నిస్తారనమాట. సేమ్ పల్లెటూరులో ఉన్నట్టు ఉంది. వీళ్ళు వాళ్ళ అన్ని వాళ్ళే పండించుకొని వాళ్ళ కోళ్లు మేకలు కుక్కలు అన్ని వాళ్ళే పెంచుకుంటారు. కాదులేండి, బర్రెలు, గుర్రం పడుకొని ఉంది. కోళ్లు పెంచుకుంటున్నారు. తర్వాత ఇటు పక్కనేమో ఇంట్లో ఏముంది, గుర్రం బండ్ల కోసము గుర్రాలు పెంచుకుంటున్నారు. బాన్స్ అంటారు. తర్వాత ఇటు పక్కన ఏమో కోళ్లు ఉన్నాయి చూడండి. కాకపోతే బాగా కట్టుకున్నారు చుట్టూ ఫెన్స్ మాదిరిగా అంతా కట్టిన. గుర్ర పిల్లలు ఉన్నాయి. కోళ్లు పెంచుకొని కోసుకొని తిని. తర్వాత ఇక్కడేమో సేమ్ మన పల్లెటూరు వాసన వస్తుంది అనుకోండి. పశువుల వాసన వస్తుంది. ఇవి గాడిదల గుర్రాల, మరి ఏం చేస్తారా మరి గాడిదలు అయితే. ఇక్కడ అంతా కూడా చూడండి గడ్డి గిడ్డి. మన పల్లెటూరు జీవితం అనమాట. ఎక్కువగా బయట ఇది పంది ఉన్నట్టు పందులు కూడా ఉన్నాయి. పందులు కూడా పెంచుతున్నారు. ఎక్కువ భాగం ఏంటంటే వీళ్ళు బయట నుంచి ఏమీ తెచ్చుకోకుండా వాళ్ళే పండించుకొని పాతకాలంలో మన పల్లెటూరులో ఎట్టున్నారు అట్లా అనమాట. అలాగే జీవించాలని. కోళ్లు చూడండి ఇక్కడ ఎట్ట తిరుగుతున్నాయి.
ఎక్కడ అసలు అమెరికాలో ఎక్కడే గానీ కోళ్ళు చూడమన్నమాట, ఎందుకంటే కేవలం బయటనే పెంచుతుంటారు. తర్వాత ఇక్కడ కొన్ని మేకలు కూడా ఉన్నాయి తినడానికి కావాలిగా, కొన్ని అగ్గి కోళ్లు కూడా ఉన్నట్టున్నాయి. అగ్గి కోడ, గిన్నె కోడ, అదేమంటారు, గాడిదకి ఎందుకో కళ్ళు మూసేశారు పాపం, వెళ్ళిపోతుందనే. తర్వాత మేకలు ఉన్నాయి, అంటున్నాయి. సో ఈ విధంగా వీళ్ళ పంటలు వీళ్ళే పండించుకొని పల్లెటూరు జీవన విధానం జీవించాలని వాళ్ళ ఆశ. కానీ కాకపోతే ఇప్పుడు ఏమైందంటే పశువులకి మెల్లో వేసే వాటిని ఏమంటా మర్చిపోయా నేను. తర్వాత వీటికి చికెన్ కి వీటికి వేయడానికి తిండి మనం కొనుక్కొని వేయాలంట. ఇక్కడేమో ఇటుపక్క ఏముంది, వాళ్ళు వాడే బండ్లు అన్ని ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు బేసికల్ గా మెయిన్ ఏంటంటే కరెంట్ వాడరు, కరెంట్ వాడకుండా జీవిస్తారు అంతా. ఏదో ఒకటి వాడాలి కదా వంట చేసుకోవడానికి, కాబట్టి వీళ్ళు గ్యాస్ వాడతారు, ప్రొపైన్ గ్యాస్ వాడతారు. అది మాత్రం మళ్ళా కొనుక్కొచ్చుకోవాల్సిందే. అమెరికాలో పిల్లలు ఎప్పుడు పశువుల్ని చూసింటారు కాబట్టి వీళ్ళు చాలా ఎక్సైట్ అవుతా ఉన్నారు. ఇటు చూడండి, ఇది నెమలి ఉంది. ఈ రెండు చూడండి ప్రేమించుకుంటున్నాయి. ఏది మగదో ఏది ఆడదో చెప్పండి. మగదేమో చాలా అందంగా ఉండేది, ఆడదేమో చాలా డల్ గా ఉంది. చూడండి ఇక్కడ ఈ మేక బయటికి రావాలని చూస్తా ఉంది. ఇక్కడ పిల్లలు ఎప్పుడు చూడరు, ఇక్కడికి వచ్చి చూడాల్సిందే. బయట ఆడ రోడ్ల మీద తిరగడానికి లేదు. పశువులు గాని కోళ్లు గాని ఏవి కూడా కేవలం ఇలాంటి ఫార్మ్స్ లేకి వచ్చి చూడాల్సిందే. వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాడరు కాబట్టి, పెట్రోల్ వాడరు కాబట్టి ఇలాంటి గుర్ర బండ్లనే వాడతారు ఇప్పటికి కూడా. చూడండి లోపల కూర్చొని కొట్టుకొని పోతా ఉంటాయి. ఇక్కడ అంతా కూడా ఈ రాష్ట్రంలో ఇది ఫ్యామిలీ అంట. కాకపోతే ఇప్పుడు రోడ్ల మీద డేంజర్ కాబట్టి కార్లు గిల్లు పోతుంటాయి కాబట్టి వెనకల మాత్రం ఈ సింబల్ అయితే పెట్టారు. కొన్నిటికైతే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ఉండేది కూడా పెట్టారు. మామూలుగా అయితే వీళ్ళు బ్యాటరీస్ కూడా అలౌడ్ కాదు వాడడానికి, కానీ ఈ కాలంలో జీవించాలంటే ఇంకా బ్యాటరీ వాడాల్సిందే కాబట్టి కొన్ని బ్యాటరీలు వాడతారంట. ఇవి చూడండి వీళ్ళు వాడే పనిముట్లు వ్యవసాయం చేయడానికి నాగలి మాదిరిగా ఏదో చాలా పెద్ద మిషనే ఉంది. ఇవేవో పాతవి కొన్ని పెట్టారు, కానీ వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తా అంటారు వ్యవసాయం చేసి. అక్కడ పెద్ద ఏరియా ఉందన్నమాట వాళ్ళది, క్లోజ్డ్ ఏరియా. ఆ ఏరియాలో అంతా వాళ్ళు పంటలు పండించుకుంటా తినుకుంటా వాళ్ళ గుర్రాలని వాళ్ళు పెంచుకుంటా వాళ్ళ నాడాలు వాళ్ళు కొట్టుకుంటా. చూడండి నాడాలు ఎన్ని రోజులైంది బా, గుర్రం నాడాలు అమ్ముతున్నారు, $5 కొనుక్కోవచ్చు అంట గుర్రం నాడ. సో వాళ్ళంతా కూడా ఇట్లా వాళ్ళే చేసుకుంటా అంటారు. మన కొట్టాలు ఉంటాయి కదా, కొట్టం ఎద్దులను కట్టేసుకొని నాగళ్ళు పెట్టుకొని ఉన్నాయి కదా, అట్లా. వీళ్ళు బయట గవర్నమెంట్ స్కూల్లో చదువుకోరంట, అందుకని ఇలాగా వాళ్ళ స్కూల్స్ ఇటు ఉంటాయంట. 8వ తరగతి వరకే అంట చదివేది, కాకపోతే 3 భాషలు నేర్చుకుంటారంట. జర్మన్, డచ్, ఇంగ్లీషు. 8వ తరగతి వరకు అంటే 14 సంవత్సరాల వరకే చదువుకుంటారు, ఇంకా తర్వాత ఆపేస్తారు. ఇంకా కరెంట్ వాడరు కాబట్టి వేడి కోసము చల్లగున్నప్పుడు ఈ ప్రదేశంలో బొగ్గులు గిగులు వాడేటట్టున్నారు. వాళ్ళ దాంట్లో చూడండి ఇట్లా జారుడు బండలు ఇట్లాంటి ప్లాస్టిక్ అయితే మళ్ళా కొనుక్కుంటానే ఉన్నారు. ఇది పాలు తీసుకుపోయే బండి ఉన్నట్టుంది, పాల క్యాన్ ఉంది. ఆడ నీళ్లు పడి అది తిరుగుతా ఉంటే వీళ్ళు దాని నుంచి పైకి కిందకి పిస్టన్ మాదిరి కొడతా అంటే అది మూవ్ అవుతా అంటే దాని నుంచి ఇట్లా తాడు పెట్టి వీడికి లాగినారు. ఇక్కడ ఏమన్నా చేస్తారేమో, మరి ఏమన్నా గానుగు మాదిరిగా ఏదన్నా చేసుకుంటారేమో. ఇంకా గాలి ఎవరికైనా ఫ్రీనే కాబట్టి గాలి మరాలు కూడా ఉన్నాయి, గాలి మరాలు కూడా వాడతారు అనుకుంటా. ఇదిగో వాళ్ళ బట్టలు ఇట్లా వేసుకుంటారనమాట, వాళ్ళే కుట్టుకొని. ఇంత ట్రాఫిక్ లో చూడండి ఇన్ని కార్లు పోతుంటే ఇలాంటి గుర్రబండ్లు పోవడము చాలా కష్టమే, గానీ వాళ్ళు అదే జీవన విధానాన్ని ఎంచుకున్నారు కాబట్టి తప్పదు. అమెరికాలో వ్యవసాయం ఉండదని చాలా మంది అనుకుంటుంటారు. ఇటు చూడండి ఇది ఏం మొక్కలో మరి తెలియదు కానీ నాకైతే. ఇదిగో వ్యవసాయం చేసే వాళ్ళ ఇండ్లు అట్టున్నాయి, బాగా ఎకరాలు చుట్టూ వదులుకొని మధ్యలో ఇండ్లు కట్టుకొని చుట్టూ వ్యవసాయం చేసుకుంటా జీవిస్తున్నారు. అదిగో ఆడ చూడండి ఆయన ఏందో చల్లుతా అన్నట్టున్నాడు ఒక ఆయన. ఇదిగో ఇటు చూడండి నా మోటార్ ఆమిష్ పీపుల్ వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాడరు కాబట్టి ఇలా ప్రొపైన్ గ్యాస్ తో రన్ అయ్యే మోటార్లను వాడి కట్ చేస్తా ఉన్నాడు గడ్డినంతా కూడా. మన మాదిరిగా ఎద్దులు వాడకుండా ఇదిగో ఇట్లా గుర్రాలని వాడుతున్నారు వీళ్ళు. ఇదిగో వీళ్ళకి పెద్ద ఫామ్ హౌస్ మాదిరిగా ఇట్లా ఉంది అనమాట మొత్తం సెటప్ అంతా. ఎవరిని ఏమీ అనడానికి లేదని, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి జీవన విధానం వాళ్ళది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవిస్తుంటారు. వీళ్ళు మాత్రం గుర్రాలను వేసుకొని ప్రొపైన్ ట్యాంక్ వాడకుండా, కరెంట్ వాడకుండా, మోటార్లు వాడకుండా పల్లెటూరి జీవన విధానాన్ని జీవిస్తూ ఇలాగా వాళ్ళ వ్యవసాయం వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. అడిపోయి సిటీ వ్యూ అంతా పైనుంచి చూద్దాము. ఈ వీడియోకి పిచ్చెక్కిన పిట్స్బర్గ్ అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ జనాలు చూడండి ఏం చేస్తున్నారు అంతా కూర్చొని. అక్కడెక్కడో జరుగుతా ఉంది కాన్సర్ట్, అందరు ఇక్కడ నుంచి పాటలు వింటున్నారు. నేను గట్టిగా మాట్లాడితే కొట్టేదట్టున్నారు.
ఇక్కడ చూడండి, మామూలుగా అయితే ఖాళీగా ఉండాలి. ఇక్కడ ఉన్నారంటే ఇలా ఉన్నారు. ఇంకా సిటీలో కూడా టికెట్లు అయిపోయి అక్కడ స్థలం దొరక్క పైన కొండపైకి వచ్చి అరుపులు వినిపిస్తున్నాయా?